ఈరోజు అంశం వాతావరణ శాస్త్రంపై మౌలిక భావనలు, దాని అభివృద్ధి చరిత్ర. దీని గురించి వివరించమని మూర్తి గారు కోరారు. సో నేను ప్రజెంటేషన్ పెడుతూ దాని మీద ముందుకు వెళ్తాను. సో మెటీరియాలజీ అన్న పదమే మనకి చాలా మందికి కొత్త. ఆ, ఇండియాలో ఎంఎస్సి మెటీరియాలజీ ఒక 2 యూనివర్సిటీలో మాత్రమే బోధించబడుతుందండి. అది ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, పూణే యూనివర్సిటీ పూణేలో 2 చోట్ల మాత్రమే ఎంఎస్సి మెటీరియాలజీ ఉంది. మిగిలిన చోట్ల ఎక్కడ మెటీరియాలజీ అన్నది డైరెక్ట్ సబ్జెక్టుగా బోధించడం లేదు. అయినప్పటికీ మెటీరియాలజీ అనేది ఒక డిరైవ్డ్ సైన్స్. ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ స్టాటిస్టిక్స్, ఈ మన ప్రజెంటేషన్లో చూపించినట్టు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంట్స్, వీటన్నిటి యొక్క డిరైవ్డ్ సైన్స్ అన్నమాట మెటీరియాలజీ. సో ఈ విభాగాల్లో నైపుణ్యత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మ్యాథమెటిక్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, రీసెర్చ్ చేసిన వాళ్ళు, అలాగే ఈ వివిధ సబ్జెక్టుల్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే మెటీరియాలజీ గురించి ఆ, అనుభవం ద్వారా, ట్రైనింగ్ ద్వారా ఈజీగా ఆకలింపు చేసుకోగలుగుతారు. సో మెటీరియాలజీ ఒక డిరైవ్డ్ సైన్స్ ఫ్రమ్ ఆల్ దీస్ సైన్సెస్. సో ఫస్ట్ థింగ్, అసలు మెటీరియాలజీ దేని గురించి డీల్ చేస్తుంది? వాతావరణం మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం, దాన్ని గమనించి వచ్చే ఫ్యూచర్ 4-5 రోజులకి, లేకపోతే నెల రోజులకి, ఇప్పుడైతే సీజనల్ గాను ఇలా వివిధ రకాలైన ఫోర్కాస్ట్లు మనం జనరేట్ చేస్తుంటాం. సో దానికి ఫస్ట్ అసలు వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి? వెదర్ అంటే మనం ఇప్పుడు ఈ నిమిషం ఉన్న వాతావరణ పరిస్థితిని మనం వెదర్ అంటాం. అంటే ఇప్పుడున్న టెంపరేచర్ ఎంత ఉంది, ఇప్పుడున్న గాలి వేగం ఎంత ఉంది, ఇప్పుడున్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉంది, ఈ వాల్యూస్ ఇవి నిత్యం చేంజ్ అవుతూ ఉంటాయి. సో మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఇలా నిత్యం చేంజ్ అయ్యే ఈ వెదర్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క కూడిక మనం వెదర్ అంటాం. క్లైమేట్ అంటే ఏమిటంటే ఒక ప్రాంతాన్ని తీసుకుని, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ యొక్క ఈ వెదర్ డేటా ఒక 30 ఏళ్ళు, మినిమం 30 ఏళ్ళు తీసుకున్నట్టయితే, మినిమం 30 ఏళ్ళు, మ్యాక్సిమం మనకి ఎంత డేటా అవైలబిలిటీ అంటే అంత డేటా నుంచి యావరేజ్గా ప్రతిరోజుకి రోజు టెంపరేచర్లు ఏ స్థాయిలో ఉన్నాయి, మ్యాక్సిమం ఎంత రేంజ్లో ఉంది, మినిమం ఎంత రేంజ్లో ఉంది, ఇది వాతావరణంలో తేమ ఎంత రేంజ్లో ఉంది, ఈ గణాంకాలన్నీ సేకరించి ఒక యావరేజ్ సిచ్యుయేషన్ ఫర్ ఏ పర్టికులర్ ప్లేస్, దాన్ని మనం క్లైమేట్ అంటాం. ఇప్పుడు క్లైమేట్, హైదరాబాద్ క్లైమేట్ ఎట్లా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు వేసవికాలంలో ఇంత రేంజ్ నుంచి ఇంత రేంజ్ వరకు టెంపరేచర్లు ఉంటాయి, అలాగే శీతాకాలంలో ఈ రకంగా ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ వస్తాము. దాన్ని మనం లాంగ్ రేంజ్, ఒక ప్రదేశం యొక్క యావరేజ్ ఈ వెదర్ పారామీటర్స్ని మనం క్లైమేట్ అంటాం. సో ఈ వెదర్, క్లైమేట్ అన్నవి ఈ ఈ యొక్క వాతావరణ, మనకు మెయిన్గా తీసుకున్న పారామీటర్స్ యొక్క కూడిక క్లైమేట్. ఎప్పటికప్పుడు మనకి మారుతున్న ఈ పారామీటర్స్, అట్మాస్ఫియర్ టెంపరేచరు, ప్రెషరు, విండ్ స్పీడు, విండ్ డైరెక్షను, అట్మాస్ఫిరిక్ ప్రెషరు, ఇవన్నీ వెదర్. సో నెక్స్ట్ థింగ్, మన భూ వాతావరణం మీదకి వచ్చినట్టయితే, ఆ, భూమి మీద ఒక్కటే ప్రస్తుతానికి మనకి అవైలబుల్ ఉన్న డేటా ప్రకారం, అంటే రోజు రోజు మనం సైన్స్ కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం భూమి మీద ఒక్కచోటే మనకి మా ప్రాణికోటి జీవించడానికి సరైన వాతావరణ సిచ్యుయేషన్ అన్నది ప్రస్తుత భావన. దీనికి ఏంటంటే, ప్రాణికోటి జీవించాలంటే ఒక రకమైన వెదర్ సిచ్యుయేషన్ ఉండాలి, విచ్ ఈజ్ కండ్యూసివ్ ఫర్ లివింగ్. మనకు ప్రాణికోటి బతకాలంటే దానికి తగినటువంటి ఒక వాతావరణ పరిస్థితి ఉండాలి. ఆ వాతావరణ పరిస్థితి ప్రస్తుతానికి మనకి తెలిసిన నాలెడ్జ్లో భూమి ఒక్కదాని మీదే ఇటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్లానెట్స్లో వాతావరణం ఉన్నప్పటికీ, కొన్నేమో ఎక్స్ట్రీమ్లీ హీటెడ్ ప్లానెట్స్, కొన్నేమో ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ప్లానెట్స్. అక్కడ ఏంటంటే లైఫ్ సర్వైవల్ కుదరదు. ప్రస్తుతం మనం భూమి మీద మాత్రమే ఇది సాధ్యమని భావిస్తున్నాం.
నెక్స్ట్ అసలు వాతావరణ మార్పులకి అసలు రోజు ఇలా మార్పులు చెందడానికి కారణం ఏమిటి అంటే మనకి 6వ శతాబ్దంలో వరాహమిహిరుడు అనే మన ఇండియన్ ఆస్ట్రోనామర్ అప్పుడే చెప్పారు ఆయన బృహత్ సంహితలో ఆదిత్యాధ్యాయితే వృష్టి అంటే సన్ ఈజ్ ద సోర్స్ ఫర్ రెయిన్. అంటే అసలు రెయిన్ పడాలంటే ఏంటి, మనకి హీట్ ఎక్కాలి. ఆ హీట్ ఎక్కడి నుంచి లభిస్తుంది, సన్ నుంచి లభిస్తుంది. సన్ నుంచి వచ్చి లభించిన హీట్ వల్ల మన ప్లానెట్ మీద ఉన్నటువంటి వాటరు వేపర్గా మారి అది పైకి పోయి క్లౌడ్స్గా మారితే మనకి రేస్ పడుతున్నాయి. సో ఆదిత్యాధ్యాయితే వృష్టి అన్నదాన్ని మా ఐఎండి లోగో కింద అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి 6వ శతాబ్దంలోనే ఈ విషయం తెలుసు. నెక్స్ట్ మనం ఒక ప్రదేశం యొక్క వాతావరణం మనం ఫోర్కాస్ట్ చేయాలంటే మనకి వైడ్ డేటా కావాలండి. ప్రస్తుతం మనకి అంటే వైడ్ డేటా, ఈ రోజు ఏం జరుగుతోంది ఈ ప్లానెట్లో, ప్రస్తుతం ఈ ప్లానెట్ కాదు ప్రదేశం. ఇప్పుడు హైదరాబాద్కి నేను ఫోర్కాస్ట్ ఇవ్వాలి అంటే హైదరాబాద్ ఒక్కటే సరిపోదు, నాకు యాజ్ మచ్ ఎనఫ్ డేటా అరౌండ్ హైదరాబాద్. ఇంచుమించుగా మనకి ఎంత డేటా ఎక్కువ ఉంటే అంత ఈజీగా మనకి ఫోర్కాస్ట్ సాధ్యమవుతుంది. సో ఈ ఫోర్కాస్ట్కి మనం ఏంటంటే మనకి భూమి మీద జరుగుతున్న వాతావరణ మార్పులు కావాలి. మనకి భూమి పైన కూడా అప్ టు మీసోస్పియర్ వరకు కూడా మనకి ఇంచుమించుగా వాతావరణం ఉంటుంది. మనకి అట్లీస్ట్ స్ట్రాటోస్పియర్, మిడిల్ ఆఫ్ స్ట్రాటోస్పియర్ వరకు కూడా మనం ఈ వాతావరణం ఉంది. కాబట్టి పైన జరిగే వాతావరణ మార్పులు ప్లస్ మన సర్ఫేస్ మీద జరుగుతున్న వాతావరణ మార్పులు, వీటిని ప్రస్తుతం వీటి వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి అన్నది ప్రస్తుతం సేకరించాలి. సేకరించిన డేటాని అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి మనం ఫ్యూచర్ ఫోర్కాస్ట్ ఇస్తుంటాం. అసలు ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి వాతావరణంలో డిఫరెన్సెస్ ఎందుకు ఉండాలి, అన్ని చోట్ల వాతావరణం ఎందుకు ఈక్వల్గా ఉండడం లేదు, దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమిటంటే మనం భూమి అనే ఒక గోళం మీద ఉన్నాం, ఒక స్పెరికల్ షేప్ దాని మీద ఉన్నాం. సో దానికి మనం ఎర్త్, సూర్యుడు మనకి సెంటర్లో ఉంటాడు. సూర్యుడి చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగే క్రమంలో ఏంటంటే సూర్యుడి యొక్క ఎనర్జీ మనకి భూమి మీద అన్ని చోట్ల సమానంగా పడదు. ఎందుకంటే మనం గోళాకారంలో ఉన్నాం కాబట్టి మనకి ఈ సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఈక్వేటర్ ప్రాంతంలో మ్యాక్సిమం ఎనర్జీ వస్తుంది. పోల్స్ పైకి రెండు పక్కలకి పోల్స్ వైపు వెళ్ళిపోయినప్పుడు మనకి ఈ సన్ ఎనర్జీ తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ ఏరియాస్ ఆన్ ద సర్ఫేస్, మనకి భూమి మీద ఉన్న డిఫరెంట్ ఏరియాస్ రకరకాలుగా హీట్ ఎనర్జీ పొందడం వల్ల, ఈ హీట్లో తేడా ఉండడం వల్ల, ఆ హీట్ ఎనర్జీలో మార్పుల వల్ల ప్రెషర్లో మార్పులు వస్తాయి. ప్రెషర్లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్లో మార్పు రావడం వల్ల గాలులు జనరేట్ అవుతాయి. ఒక చోటు నుంచి ఇంకో చోటికి గాలులు రావడం, ఆ వచ్చే గాలులు వాటితోటి అవి ఏ ప్రాంతం నుంచి వచ్చాయో ఆ ప్రాంతం యొక్క క్యారెక్టరిస్టిక్స్ని తీసుకురావడము, దీనివల్ల మనకి వాతావరణ మార్పులు జరుగుతుంటాయి. ఉదాహరణకి మనకి ఇప్పుడు మనకి ల్యాండ్ మాస్ బాగా వేసవికాలం వేడిగా ఉందనుకోండి. వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ బాగా వేడెక్కి, మరొక విషయం ఏంటంటే మనం ఎత్తుపోయే కొద్దీ మనకి టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటాయి. ఎందుకు తగ్గుతాయి, దీనికి కారణం ఏంటి? మనం యాక్చువల్లీ మనకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్పుకున్నాం, సూర్యుడు మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కానీ మనం సోర్స్ వైపు ప్రయాణిస్తుంటే మనకి టెంపరేచర్లు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతాయి? మనం యాక్చువల్ ఒక సోర్స్ ఆఫ్ ఫైర్ దగ్గరికి దాని వైపు వెళ్తుంటే మనకి టెంపరేచర్లు యాక్చువల్ పెరగాలి, కానీ మనకి తగ్గుతాయి. ఎందుకని తగ్గుతాయంటే మనకి సూర్యుడి నుంచి వచ్చే వేడిమి షార్ట్ వేవ్ రేడియేషన్లో వస్తుంది. ఈ షార్ట్ వేవ్ రేడియేషన్ని మన భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇది అబ్జార్బ్ చేసుకోలేదు. సో దాని గుండా డైరెక్ట్గా వచ్చి మన భూమిని తాకుతుంది. భూమి దాని మీద ఉన్నటువంటి మన బిల్డింగ్స్ కానివ్వండి, ఇతర ఆబ్జెక్ట్స్ కానివ్వండి, అవి ఏంటంటే అబ్జార్బ్ చేసుకోగలవు. షార్ట్ వేవ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుని భూ ఉపరితలం వేడెక్కుతుంది. భూ ఉపరితలం వేడెక్కిన తర్వాత మళ్ళీ భూమి రేడియేట్ చేయడం ప్రారంభిస్తుంది. మళ్ళీ ఈ ఎనర్జీని రేడియేట్ గ్రహించిన సూర్య వేడిని బాగా వేడెక్కిన తర్వాత
భూమి మళ్ళీ రీరేడియేట్ చేస్తూ ప్రారంభిస్తుంది. ఆ భూమి రేడియేట్ చేసిన ఎనర్జీ లాంగ్ వేవ్ రేడియేషన్లో ఉంటుంది. ఈ లాంగ్ వేవ్ రేడియేషన్ని మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, ఈ గాలి, వాతావరణం ఇవి అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. సో మనకి సోర్సు, ఈవెన్ దో మనకి యాక్చువల్ సోర్సు సన్ పైనుంచి అయినప్పటికీ, మనకి ఇండైరెక్ట్గా మన వాతావరణం మటుకు భూమి ద్వారా వేడెక్కుతుంది. సో మనం ఆ భూమి నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే మనకి మన సోర్స్ యాక్చువల్ సోర్స్ సన్ అయినప్పటికీ భూమి నుంచి వెళ్ళిపోతుంటే, భూమి మనకి ఇండైరెక్ట్ సోర్స్, యాక్చువల్ సోర్స్ కాబట్టి భూమి నుంచి దూరంగా వెళ్తుంటే ఈ టెంపరేచర్లు ఒకటి పడిపోతుంటాయి. మరి ఒక విషయం ఏంటంటే, భూమి నుంచి మనం పైకి వెళ్తున్నప్పుడు మన మీద ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఏంటి అసలు? ఒక ప్రదేశంలో, ఆ ప్రదేశంలో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, నా మీద ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏంటంటే, నా పైన ఉన్నటువంటి గాలి, నా తల మీద ఉన్నటువంటి గాలి టిల్ ఎండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎంత వెయిట్ ఉందో అది నా మీద ఉన్న ఈ ప్రదేశంలో ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో మనం పైకి పోయే కొద్దీ మనం కిందన గాలి వదిలిపెట్టి పైకి జరిగిపోతున్నాం కాబట్టి, సో ఈ వెయిట్ ఆఫ్ ఎయిర్ కాలం తగ్గిపోవడం వల్ల అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తగ్గిపోతుంది. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తగ్గిపోవడం వల్ల కూడా మనకి టెంపరేచర్స్ తగ్గుతాయి. ఎందుకంటే గాలి ఎక్స్పాండ్ అవుతుంది. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తగ్గిపోయినప్పుడు గాలి ఎక్స్పాండ్ అయ్యి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అదొక కారణము. మనము సోర్స్ ఆఫ్ ఎర్త్కి దూరంగా వెళ్తుండటం వల్ల ఇదొక కారణం. ఈ రెండిటి వల్ల మనకి కింద నుంచి పైకి పోయే కొద్దీ ఈ యొక్క టెంపరేచర్స్ తగ్గిపోతుంటాయి. నెక్స్ట్ మనం వెదర్ అసలు ఎట్లా ప్రిడిక్ట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం అనుకున్న వెదర్ అంటే ఈ పారామీటర్స్ ఏంటిది? టెంపరేచరు, అట్మాస్ఫిరిక్ ప్రెషరు, విండ్ స్పీడు, విండ్ డైరెక్షను, అట్మాస్ఫిరిక్ హ్యూమిడిటీ, క్లౌడ్స్, రెయిన్ఫాల్. వీటిని మనం అబ్జర్వ్ చేసి వీటి వాల్యూస్ని తీసుకుని, వీటి ప్రస్తుత వాల్యూస్ మీద కొన్ని మనం ఆపరేషన్స్ ద్వారా ఫ్యూచర్ రేపు ఎలా ఉండొచ్చు, ఈ టెంపరేచర్లు రేపు ఎట్లా మారచ్చు, ఎల్లుండి ఎట్లా మారచ్చు. ఇప్పుడు మేము రాగల 7 రోజులకి రెగ్యులర్గా మనం వాతావరణ ఫోర్కాస్ట్ ఇస్తుంటాం. షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్, మీడియం రేంజ్ ఫోర్కాస్ట్. మీడియం రేంజ్ ఫోర్కాస్ట్లో రాగల 7 రోజులకి కూడా మనం వాతావరణ ఫోర్కాస్ట్ ఇవ్వడానికి మనం ఇప్పుడు భూమి మీద జరిగే ఈ వాతావరణ మార్పులను గమనిస్తాము. ప్లస్ మనకి అప్పర్ ఎయిర్లో జరిగే వాతావరణ మార్పులను కూడా గమనిస్తాం. తర్వాత ఈ జాబ్ ఆఫ్ వెదర్ ఫోర్కాస్టర్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ వన్ అండి. అందుకే మా మీద జోకులు కూడా ఎక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే విషయం, ఇందులో ఉన్నటువంటి సంక్లిష్టత ప్రజలకి తెలియదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. ఇప్పుడు మనము ₹1,00,000 ఒక బ్యాంకులో డిపాజిట్ చేసామనుకోండి, ఒక 1 ఇయర్కి 8% ఇంట్రెస్ట్ అని చెప్తే ఎంత వస్తుంది అన్నది ఇట్స్ ఏ ఫోర్కాస్ట్. ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ ఫోర్కాస్ట్. నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే ఓకే, డైరెక్ట్, బికాజ్ మనకి వాల్యూస్ అన్నీ తెలుసు కాబట్టి ₹1,00,000 ప్రిన్సిపల్, 8% వడ్డీ, ఒక 7 పీరియడ్ కాబట్టి టక్ మనీ 8,000 వస్తుంది అని చెప్పేస్తాను. అదే నేను దాన్ని కొంచెం సంక్లిష్టత చేసి నేను ఒక నెలలో మొదటి 10 రోజులు ఇంట్రెస్ట్ రేట్ 1.5% పెరిగి, తర్వాత 10 రోజులు 2% తగ్గి, ఆ తర్వాత 3 రోజులు 4% పెరుగుతుంది. అట్లాగే ప్రిన్సిపల్ కూడా నాకు నెలాఖరులో ఒక 10,000 తీసేసుకుని మళ్ళీ ఫస్ట్ తారీఖు 10,000 కలిపి, ఆ తర్వాత 15,000 తీసుకుని మళ్ళీ 20,000 కలిపి ఈ రకంగా ఇచ్చాను అనుకోండి. అంటే ఏంటి, ఇక్కడ ఏది స్థిరంగా లేదు. స్థిరంగా లేనప్పుడు మీరు కరెక్ట్గా నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అన్నది కూడా కరెక్ట్గా చెప్పలేదు. మా వాతావరణ ఫోర్కాస్ట్లో కూడా మనం తీసుకున్న పారామీటర్స్ చూడండి. టెంపరేచరు, అట్మాస్ఫిరిక్ ప్రెషరు, విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, ఏది కూడా స్థిరమైనది కాదు. ప్రతి క్షణం ఇవి మారిపోతుంటాయి. సో ఇంత మారిపోయే వాటిని స్థిరంగా ఉన్నట్టుగా భావించుకుని దాని మీద ఫోర్కాస్ట్ ఇవ్వడం అన్నది చాలా ఛాలెంజింగ్ జాబు. సో ఇందువల్ల స్టిల్ అయినప్పటికీ ఇప్పుడు లేటెస్ట్ మన టెక్నిక్స్ వీటన్నిటి వల్ల మనం చాలా వరకు ఫోర్కాస్ట్ చాలా కరెక్ట్గానే ఇవ్వగలుగుతున్నాం. సో అందుకని వెదర్ ఫోర్కాస్ట్ యొక్క జాబ్ వెరీ డిఫికల్ట్. ఎందుకయ్యా అంటే ఇందులో కూడా ఏది ఫిక్స్డ్ పారామీటర్ లేదు, అన్నీ చలనమైనవే, అన్నీ కదిలిపోతుంటాయి. వాటిని ఎజ్యూమ్ చేసుకుంటూ మనం వెదర్ ఫోర్కాస్ట్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ జాబ్.
సో ఇప్పుడు మనం వెదర్ ఫోర్కాస్ట్కి ఇందాక చెప్పాను, మనం ఇవన్నీ వెదర్ పారామీటర్స్ ఇవన్నీ మెజర్ చేస్తామని. దీనికి మాకేంటంటే సర్ఫేస్ అబ్జర్వేటరీస్ అని ఉన్నాయి. సర్ఫేస్ అబ్జర్వేటరీస్ అన్నవి ఒక 200-300 కిలోమీటర్లకి ఒక సర్ఫేస్ అబ్జర్వేటరీ ఉంటుంది. ఈ సర్ఫేస్ అబ్జర్వేటరీలో ఈ ఇందాక పేర్కొన్న పారామీటర్స్ అన్ని, అట్మాస్ఫిరిక్ ప్రెషరు, టెంపరేచరు, విండ్ స్పీడు, విండ్ డైరెక్షను, రైన్ఫాల్, క్లౌడ్స్ ఏమున్నాయి, వీటన్నిటినీ కూడా ప్రతి 3 గంటలకి రికార్డ్ చేసి ఒక మెసేజ్గా దాన్ని కోడెడ్ ఫామ్లో ప్రిపేర్ చేసి అది దాన్ని నియరెస్ట్ ఫోర్కాస్టింగ్ సెంటర్కి ఇమీడియట్గా దాన్ని పంపిస్తారు. సో పంపించిన తర్వాత ఆ డేటా ఇది ఏంటంటే 24/7, ప్రతి 24 గంటల్లో ప్రతి 3 గంటలకు ఒకసారి. బికాజ్ మనం ఇవి ఏమీ కూడా స్థిరమైనవి కాదు కదా, అన్నీ మారిపోతుంటాయి. మార్నింగ్ ఉన్న టెంపరేచర్ చూసి నేను ఇవ్వకూడదు, అలాగే మధ్యాహ్నం ఉన్న టెంపరేచర్ చేసి ఇవ్వకూడదు. ఇది కాబట్టి మొత్తం అన్నిటి వాల్యూస్ మనకు కావాలి కాబట్టి రౌండ్ ద క్లాక్ 8 టైమ్స్ ఏ డే ఇది వరల్డ్ ఓవర్ అంతా కూడా యూనిఫార్మ్ టైమింగ్స్లో జరగాలి. ఎందుకంటే కంపేర్ చేయడానికి ఈ ఇప్పుడున్న టెంపరేచర్, ఇక్కడున్న టెంపరేచర్ని ఇదే టైంలో ఉన్న టెంపరేచర్ తోటి మరొక ప్రాంతంతో కంపేర్ చేయగలం కానీ మధ్యాహ్నం టెంపరేచర్ తోటో పొద్దున్న టెంపరేచర్తో మనం కంపేర్ చేస్తే అది వ్యాలిడ్ కాదు. సో అందరూ యూనిఫామ్గా ఇవి యొక్క వెదర్ అబ్జర్వేషన్స్ తీసుకోవాలి. దీనికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని నియమాల ప్రకారం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని అబ్జర్వేటరీలోనూ కూడా జిఎంటీ టైమింగ్స్ అంటే గ్రీనిజ్ మీన్ టైం, జీరో యూటీసీ అంటే మనకు మార్నింగ్ 5:30 స్టార్టింగ్ ఫ్రమ్ జీరో యూటీసీ ప్రతి 3 గంటలకి ఈ వెదర్ అబ్జర్వేషన్స్ని తీసుకుంటారు. ఈ సర్ఫేస్ అబ్జర్వేటరీస్లో మార్నింగ్ జీరో యూటీసీ, అగైన్ 3 యూటీసీ అంటే మనకి మార్నింగ్ 8:30, 6 యూటీసీ, 9 యూటీసీ, ఇట్లాగా రోజుకి 8 అబ్జర్వేషన్లు తీసుకుని వాళ్ళు దాన్ని అంతటినీ ఒక కోడెడ్ ఫామ్లో ఒక మెసేజ్ లాగా ప్రిపేర్ చేసి మనకి ఫోర్కాస్టింగ్ స్టేషన్స్కి పంపిస్తారు. సో మనకి మెట్ సెంటర్ హైదరాబాద్ ఒక ఫోర్కాస్టింగ్ స్టేషన్. మనం ఇంకోటి అనుకున్నాము, మనం సర్ఫేస్ మీద ఉన్న డేటా ఒక్కటి అనాలిసిస్ చేసుకుంటే సరిపోదు, మన పైన కూడా వాతావరణం ఉంది కాబట్టి ఆ పైన వాతావరణం కూడా ఎట్లా ఉందో మనకి అక్కడ ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, టెంపరేచర్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్లో ఏం చేంజెస్ ఉన్నాయి, విండ్ స్పీడ్ అక్కడ ఎట్లా ఉంది, విండ్ ఏ డైరెక్షన్లో వస్తుంది, ఇవన్నీ మనకి పైన వాతావరణంలో కూడా కావాలి. సో దానికి ఏం చేస్తామంటే మనము ఈ బెలూన్స్ రిలీజ్ చేస్తాం. ఎయిర్లోకి బెలూన్స్ రిలీజ్ చేసి ఈ రకంగా బెలూన్స్ రిలీజ్ చేసి వీటికి ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మనకి పైన టెంపరేచర్స్ ఇవన్నీ వివిధ హైట్లలో దానికి మనకి రిసీవింగ్ పాయింట్ మన స్టేషన్లో మన ఆఫీస్లో ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అది పైకి పోతున్న కొద్దీ 100 మీటర్లు, 500 మీటర్లు, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ ఇట్లా డిఫరెంట్ హైట్స్లో ప్రతి క్షణం కూడా అక్కడ ఎంత టెంపరేచర్ ఉంది, ఎంత అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంది, విండ్ ఏ వైపు నుంచి వీస్తోంది, ఎంత వేగంతో వీస్తోంది, ఇవన్నీ రికార్డ్ అయ్యి మనకి ఆ డేటా కూడా మనకి లభ్యమవుతుంది. సో రోజుకి 2 సార్లు మార్నింగ్ జీరో యూటీసీకి ఒకసారి, అంటే మార్నింగ్ 5:30కి ఒకసారి, ఈవినింగ్ 5:30కి ఒకసారి ఒక 2 బెలూన్స్ రిలీజ్ చేసి మనం అప్పర్ ఎయిర్ వాతావరణం మనం ఆ డేటా కూడా వస్తుంది. ఈ డేటా అంతా వచ్చిన తర్వాత వీటిని ఓల్డ్ పద్ధతి అంటే ప్రస్తుతం అంటే లేటెస్ట్ మెథడ్స్ వచ్చినాయి. మా జనరేషన్ ఏంటంటే వీ హ్యావ్ సీన్ బోత్. మాన్యువల్గా ఇదివరకు ఇచ్చే ఫోర్కాస్ట్ని మనం సినాప్టిక్ అనాలిసిస్ అంట. ఆ సినాప్టిక్ అనాలిసిస్ ఏంటంటే ఈ సర్ఫేస్ అబ్జర్వేటరీస్ నుంచి వచ్చిన డేటా అంతా సంగ్రహించి వాటిని ఒక పెద్ద మనం మ్యాప్ లాగా ఉంటుంది, ఇండియా మ్యాప్. ఇట్లా ఇండియా మ్యాప్లో ప్రతి స్టేషన్ యొక్క లొకేషన్ దగ్గర ఆ స్టేషన్ పంపిన డేటా, ఇప్పుడు 3 యూటీసీకి ఒక స్టేషను, ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్ ఇక్కడ ఉంది. సో హైదరాబాద్ అనే స్టేషను ఈ 3 యూటీసీ అంటే మార్నింగ్ 8:30కి పంపిన డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్, విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్ ఇవన్నీ కూడా చిన్న పిక్చోరియల్ ఫామ్లో ఇట్లా ప్లాటింగ్ చేస్తారు. ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని ప్లాటింగ్ చేస్తారు. ఇట్లా అన్ని స్టేషన్ల డేటా మొత్తం మ్యాప్ నిండా ప్లాటింగ్ చేయబడుతుంది. ప్లాటింగ్ చేసేసిన తర్వాత దీన్ని ఎనాలిసిస్ చేస్తారు. ఎనాలిసిస్ అంటే ఏమిటి, దీన్ని పరిశీలించి దీంట్లో సమమైన ప్రెషర్ ఉన్న ఏరియాస్ ఇట్లా ఎనాలిసిస్ అన్నమాట. దీన్ని ఏంటంటే ఐసోబారిక్ ఎనాలిసిస్, ప్రెషర్ ఎనాలిసిస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రెషర్ ఎనాలిసిస్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 1006, 1008 ఇవేంటంటే ప్రెషర్ వాల్యూస్ అన్నమాట. అంటే ఈ లైన్ గుండా వెళ్తున్న ప్రాంతం అంతా కూడా
1010 హెచ్పిఏ ప్రెషర్ ఉంది. దీని తర్వాత 1008 ప్రెషర్ ఉంది. దీని తర్వాత 1006 ఉంది. దీని తర్వాత 1004 ఉంది. అంటే మీరు ఇక్కడ ఏం తెలిసింది మీకు, ఈ కింద నుంచి పైకి పోతున్న కొద్దీ ప్రెషర్ వాల్యూస్ తగ్గుతున్నాయి. అంటే కిందన హై ప్రెషర్ ఉంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంది. సో మామూలు ప్రకృతి నియమం ఏంటి, ఎక్కడైనా ఎక్కువ ఉన్న దగ్గర దాన్ని తక్కువ దాంతో సమానం చేయడం అనేది ప్రకృతి నియమం. అది టెంపరేచర్ కానివ్వండి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కానివ్వండి, మరి ఏ విషయమైనా సరే ప్రకృతి నియమం ఏంటంటే ఎక్కువ ఉన్న దగ్గర నుంచి తక్కువకి ఈ, మార్పు ఇది చేసి సమానం చేయడం అనేది ఈ తత్వం. సో ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉండేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ నుంచి విండ్ అంతా జనరేట్ అయ్యి విండ్ అంతా ఇప్పుడు ఇటు నుంచి ఇటు వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఈ ప్రెషర్ అనాలిసిస్ చేస్తే మనకి ఏం తెలిసింది, ఇప్పుడు ల్యాండ్ మీద ఇప్పుడు ఈ ఏరియాలో ఒక లో ప్రెషర్ ఏరియా ఉంది, వెల్ మార్క్డ్ లో ప్రెషర్ డబ్ల్యూఎంఎల్ అని మార్క్ చేశారు. అంటే ఇక్కడ ఒక వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఉంది. ఇక్కడ సముద్రంలో ఈ ప్రాంతంలో అంతా ఇక్కడికంతా ప్రెషర్ ఇక్కడ ఎక్కువ ఉంది. సో విండ్స్ ఎటు నుంచి ఎటు వస్తాయి, ఇటు సముద్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తాయి, ఇటు ఈ సైడ్కి వస్తుంటాయి. ఈ సైడ్కి వస్తుంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, సముద్ర ప్రాంతం నుంచి వచ్చాయి. సముద్ర ప్రాంతం నుంచి వచ్చాయి కాబట్టి వాటిల్లో ఏంటంటే మాయిశ్చర్ చాలా మోసుకొని వస్తుంది ఆ గాలి. ఆ మాయిశ్చర్ మోసుకుని వచ్చిన గాలి ఈ భూప్రాంతం మీదకి వచ్చి ఇక్కడ ఏంటంటే ఏదైనా లో ప్రెషర్ అది ఉన్నప్పుడు ఏంటంటే దాని చుట్టూ ఒక సర్క్యులేషన్ ఏర్పడుతుంది, సుడిగుండం లాగా సర్క్యులేషన్ ఏర్పడుతుంది. మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం. మనం నార్దర్న్ హెమిస్ఫియర్లో ఏంటంటే మన ఎర్త్ మూమెంట్ వల్ల, అలాగే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే ఫోర్స్ వల్ల, వీటి వల్ల ఏంటంటే ఈ లో ప్రెషర్ చుట్టూ గాలులు ఎప్పుడు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. అపసవ్య దిశలో సుడిగుండం లాగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అట్లా తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి మాయిశ్చర్ని మోసుకొచ్చిన గాలులు ఇక్కడికి వచ్చి సుడి తిరగడం ప్రారంభిస్తుంది. సుడి తిరగడం ప్రారంభించినప్పుడు డెఫినెట్గా ఇక్కడ టెంపరేచర్, ల్యాండ్ మీద టెంపరేచర్స్ సీ మీద టెంపరేచర్స్ కంటే డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. ల్యాండ్ మీద టెంపరేచర్స్ ఎక్కువ ఉండేటప్పటికి ఈ మాయిశ్చర్ వచ్చిన గాలి అంతా కూడా వేడికి పైకి పోయి మేఘాలుగా ఏర్పడి అక్కడ వర్షం పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి మనకి సిచ్యుయేషన్ ముందు ప్రెషర్ అనాలిసిస్ అనేది చేసుకున్న తర్వాత అసలు ఏ ప్రాంతంలో ఏ పరిస్థితి ఉంది, విండ్స్ ఎటు నుంచి ఎటువైపు వచ్చే అవకాశం ఉంది, దీనివల్ల రేపు నాకు ఎటువంటి వాతావరణం ఉంటుంది అన్నది మనం ఒక అంచనాకి రాగలుగుతాం. అంచనాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న లో ప్రెషర్ యొక్క పరిస్థితి ఏంటి, అది భూమి మీద ఇప్పుడు మనం ప్లాట్ చేసిన డేటా ఏంటి, మనం ఈ భూమి మీద ఉన్న అబ్జర్వేటరీలు పంపిన డేటా తోటి దీన్ని ప్లాట్ చేసాం. అంటే ఇప్పుడు భూతలం పైన ఈ డేటా ఈ వ్యాలిడ్, కానీ పైకి పోతున్నప్పుడు కూడా అది అదే పరిస్థితి ఉందా లేకపోతే వేరే పరిస్థితి ఉందా, పైన దానికి ఏం చేస్తాం మనం, ఈ అప్పర్ ఎయిర్ డేటా త్రూ బెలూన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ద్వారా వచ్చిన డేటాను కూడా ప్లాట్ చేసుకుని దాన్ని కూడా చూసుకున్నప్పుడు అదే ప్రాంతంలో అదే పరిస్థితి, ఈ లో ప్రెషర్ అన్నది పైన పైన ఎత్తు పోయే కొద్దీ కొనసాగుతున్నట్టయితే అది ఒక స్ట్రాంగ్ సిస్టమ్ అన్నమాట. అంటే ఇవి మనకి సైక్లోన్స్లో ఇంచుమించు ఆ సముద్ర తలం నుంచి ఇంచుమించు 15 నుంచి 18 కిలోమీటర్ల వరకు కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని సైక్లోన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ సిస్టమ్స్. అలాగే ఒక లో ప్రెషర్ ఏర్పడితే సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల వరకు దాని సముద్ర తలం నుంచి ఇటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ డెప్త్ మనం ఎంత ఉన్నది అన్నదాన్ని మనం అప్పర్ ఎయిర్ డేటా కూడా ప్లాట్ చేసుకుని చూసుకున్నప్పుడు ఈ భూతలం మీద ఉన్న పరిస్థితి పై వరకు కంటిన్యూ అవుతుందా, కంటిన్యూ అయితే ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అన్న దాన్ని బట్టి దాని యొక్క ఆ సిస్టమ్ యొక్క స్ట్రాంగ్నెస్ మనకి తెలుసు. సో దాన్ని బట్టి మనం ఇంటెన్సిటీ కూడా ఎంత ఎక్కువ ఉంటుంది, ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, ఇవన్నీ మనం ఒక అంచనాకి రాగలుగుతాం. ఇది మేము ఇదివరకు పాటిస్తున్న పద్ధతి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఏమైందంటే న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ అని వచ్చింది. సో న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్లో ఏంటంటే ఒక సూపర్ కంప్యూటర్ వాడతారు. ఈ సూపర్ కంప్యూటర్లో మనకి పాత డేటా ప్రతి దగ్గర మన దగ్గర ఉన్న డేటా అంతా 30 సంవత్సరాల 50 సంవత్సరాల డేటా ఏదైతే ఉందో అదంతా ముందు దాంట్లోకి ఫీడ్ చేయబడుతుంది. ఫీడ్ చేయబడి అందులో కొన్ని మ్యాథమెటికల్ మోడల్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ మోడల్స్ అవి ఏంటంటే చాలా క్లిష్టమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఈ డేటా మీద పెర్ఫార్మ్ చేయడం ద్వారా
మనం ఇప్పుడు ప్రతి 3 గంటలకి మనకి డేటా జనరేట్ అవుతుంది కదా, సర్ఫేస్ అబ్జర్వేటరీస్ నుంచి వస్తుంది, అప్పర్ ఎయిర్ అబ్జర్వేటరీస్ నుంచి వస్తుంది. ఈ డేటా అంతా కూడా ఈ మోడల్స్లోకి రెగ్యులర్గా ఫీడ్ చేయబడుతుంది. ఫీడ్ చేసి ఆ మోడల్ని రన్ చేసినప్పుడు అది పాత డేటా ప్లస్ కొత్త డేటా వీటన్నిటి మీద వివిధ రకాలైన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసి మనకి రాబోయే 7 రోజులకి ఒక ప్రాంతంలో వాతావరణం ఎలా ఉండబోతోంది అన్న ప్రిడిక్షన్ని మనకి ఇస్తున్నాయి. ఇది ప్రస్తుతం వాడుతున్న మెథడ్. వరల్డ్ ఓవర్ ఇవి వాడుతున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ఐఎండి కూడా మనకి ఓన్ మోడల్ జిఎఫ్ఎస్ మోడల్ అని ఒకటి ఉంది. అలాగే ఇంకొక 6 నుంచి 7 మోడల్స్ ఉన్నాయి. ఈ అన్ని మోడల్స్ని కూడా మనం ఇంచుమించుగా వాడతాము. ఈ మోడల్స్ అన్నిటిని కలిపి సంయుక్తం చేసి ఎన్సెంబుల్ మోడల్ కూడా మనం తీసుకుంటాం అన్నమాట. తీసుకుని ఆ ఒక ప్రదేశానికి మనం ఫోర్కాస్ట్ నిర్ణయించడం జరుగుతుంది. ఇది నిర్ణయించిన తర్వాత ఫోర్కాస్టర్ యొక్క ఈ పనితనం ఎక్కడంటే ఆ ప్రాంతం యొక్క క్లైమటాలజీ కూడా అతనికి ఐడియా ఉండాలి. ఇప్పుడు నాకు న్యూమరికల్ మోడల్ నాకు తెలంగాణకి ఇట్లా ఉండొచ్చు అని సజెస్ట్ చేసింది. సజెస్ట్ చేసిన తర్వాత ఆ అది మన ప్రస్తుత క్లైమేట్ ఇప్పుడంటే మనం ఇప్పుడు సమ్మర్ క్లైమేట్లో ఉన్నాం. సమ్మర్ క్లైమేట్లో హైదరాబాద్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి, నార్మల్గా ఎట్లా ఉంటాయి, నాకు న్యూమరికల్ మోడల్ ఏం సజెస్ట్ చేసింది, అంటే ఎంత డీవియేషన్ ఉంది, ప్రస్తుత నార్మల్ పరిస్థితి కంట ఎంత డీవియేషన్ ఉంది. సో ఇది నిజంగా అంత నేను తీసుకోవచ్చా, లేకపోతే అది ఎక్కువ చూపెడుతుందా తక్కువ చూపెడుతుందా అన్నది ఫోర్కాస్టర్ యొక్క టెక్నిక్ మీద ఆధారపడి అక్కడ మనం వాల్యూ ఎడిషన్ చేస్తాం. వాల్యూ ఎడిషన్ చేసి మళ్ళీ మనకి ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు ఒక సబ్ డివిజన్, తెలంగాణ అనేది మనకి 33 సబ్ డివిజన్స్ ఉన్నాయి ఇండియాలో. వాతావరణం అంటే వాతావరణం ఇంచుమించుగా ఒకే రకంగా ఉండే ప్రాంతాలని సబ్ డివిజన్స్గా విడగొట్టారు. విడగొట్టితే మనకి తెలంగాణ అనేది ఒక సబ్ డివిజన్. అంటే తెలంగాణ అంతా కూడా లక్కీగా ఏంటంటే ఒకే తరహా వాతావరణ పరిస్థితులు ఉండే ఒక ప్రాంతం అన్నమాట. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇదివరకు సంయుక్త ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే అది 3 సబ్ డివిజన్స్. అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ వాతావరణం వేరు, ఎందుకంటే కోస్టల్ ఏరియాస్లో ఇన్లాండ్ ఏరియాస్ కంటే వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సబ్ డివిజన్. అలాగే రాయలసీమ ఇక హ్యాజ్ ఏ పెక్యులర్ వెదర్. సో రాయలసీమ ఒక డిఫరెంట్ సబ్ డివిజన్, తెలంగాణ ఒక సబ్ డివిజన్. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ఒక్కటి ఒక సబ్ డివిజన్. స్టిల్ ఆంధ్రప్రదేశ్లో మటుకు 2 సబ్ డివిజన్స్ ఉన్నాయి, రాయలసీమ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్. సో ఈ విధంగా సబ్ డివిజన్కి మనకి ఫోర్కాస్ట్ జనరేట్ అవుతుంది ఈ మోడల్స్ ద్వారా. ఈ సబ్ డివిజన్ అంతటికి ఫోర్కాస్ట్ జనరేట్ అయిన తర్వాత మన తెలంగాణలో మళ్ళీ 33 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. ఆ 33 డిస్ట్రిక్ట్లో ఈ మోడల్ సజెస్ట్ చేసిన దాని ప్రకారం మనకి ఎక్కడ ఏ జిల్లాల్లో, అంటే నార్త్ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుందా, సెంట్రల్ తెలంగాణలో పడుతుందా, లేకపోతే సదరన్ తెలంగాణలో పడుతుందా, ఏ ప్రాంతంలో భారీ వర్షానికి అవకాశం ఉంది, ఏ ప్రాంతంలో లైట్ రెయిన్ఫాల్ ఉంటుంది, ఎక్కడ డ్రైగా ఉంటుంది, లేకపోతే టెంపరేచర్స్ ఎక్కడ పెరుగుతాయి ఎక్కడ తగ్గుతాయి అన్నది మనం ఫోర్కాస్టర్ తన యొక్క టెక్నిక్ తోటి అంచనా వేయాల్సిన విషయం. నెక్స్ట్ ఈ న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్లో మనం ఈ వాల్యూస్ అన్నీ కంప్యూట్ చేస్తాయి. ఏంటి, టెంపరేచరు, విండ్ డైరెక్షను, విండ్ స్పీడు, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, క్లౌడ్ కవరు, ఎయిర్ ప్రెషర్, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసిన వాల్యూస్ని మనం ప్రతి 3 గంటలకి దాంట్లోకి ఫీడ్ చేసి ఆ మోడల్ని రన్ చేసినప్పుడు రాగల 7 రోజుల్లో ఈ యొక్క చలనమైనటువంటి వాల్యూస్ ఏ రకంగా చెలిస్తాయి అన్నదాన్ని మనకి న్యూమరికల్ మోడల్స్ సజెస్ట్ చేస్తాయి. ఇది ఈ రోజు యొక్క జనరేట్ అయినటువంటి న్యూమరికల్ మోడల్. ఇందులో ఏం చెప్తుంది, ఇక్కడ విండ్ ఏ రకంగా ఉంటుంది, ఇది ఒక హైట్ అంటే 850 హెచ్పి, అంటే భూమి నుంచి 1.5 కిలోమీటర్స్ హైట్లో ఈరోజు విండ్స్ ఈ రకంగా ఉంటాయి. అంటే వెస్టర్లీ విండ్స్, పశ్చిమ దిక్కు నుంచి విండ్స్ ఇంత స్పీడ్తో వస్తుంటాయి. దీనివల్ల ఈ ఎల్లోగా సూచించిన ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ మోడల్ సూచించింది అన్నమాట. సో ఈ మోడల్ సూచించిన తర్వాత మన ఫోర్కాస్టర్ దాన్ని మళ్ళీ తన అంచనాలకు తగినట్టుగా దాన్ని మార్చుకుని నిజంగా మనకి తెలంగాణలో ఏ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉంది దాన్ని మనం ఫోర్కాస్ట్ ఇస్తాం. సో ఇది ఏంటంటే బ్రీఫ్గా మన ఫోర్కాస్ట్ అంటే ఏమిటి, అసలు వాతావరణం అంటే ఏమిటి, ఫోర్కాస్ట్ ఎట్లా ఇస్తాము అన్నది తెలియజేశాను.
ఇప్పుడు మార్పులు మనకి ప్రస్తుతం జరుగుతున్న మార్పులు ఏమిటి, వీటి గురించి చూద్దాం. మనకి ఇండియాలో సీజన్స్ మా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం మన వాల్యూస్ చేంజెస్ అయ్యే దాని ప్రకారం వింటర్ సీజన్ అంటే జనవరి అండ్ ఫిబ్రవరి, ప్రీ మాన్సూన్ సీజన్ అంటే మార్చి నుంచి మే వరకు, మాన్సూన్ సీజన్ అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే మనకి అక్టోబర్ అండ్ డిసెంబర్. సో ఈ సీజన్స్లో వీటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి? వింటర్ సీజన్లో మనకి కోల్డ్ వేవ్స్ వస్తాయి, డెన్స్ ఫాగ్ అంటే ఈ మంచు పొగ మంచు పట్టడము ఇటువంటివి ఉంటాయి. ప్రీ మాన్సూన్ సీజన్ అంటే మనకి మార్చి నుంచి మే, మనం మే ఆఖరి రోజులో ఉన్నాం ఈరోజు. ప్రీ మాన్సూన్ సీజన్లో ఏంటంటే హీట్ వేవ్స్, థండర్ స్టార్మ్స్, సైక్లోన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో మాన్సూన్ సీజన్, మాన్సూన్స్ అంటే అసలు మాన్సూన్స్ అంటే ఏమిటి? మాన్సూన్ అనేది ఈ భూమి ఈ రకంగా తిరుగుతూ ఉండటం వల్ల మనకి ఈ టెంపరేచర్స్లో మార్పులు చెప్పాం. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? సూర్యరశ్మి మెయిన్గా భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది అని చెప్పేసి. అయితే భూమి గోళాకారంలో ఉండి దాని యాక్సిస్ కూడా నిటారుగా ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ఒకేసారి ఎప్పుడు భూమధ్య రేఖ దగ్గరే అధిక టెంపరేచరు, అట్లాగే మీ డిస్ట్రిబ్యూషన్ కూడా సమానంగా ఉండి మనకి ఇంకా అప్పుడు సీజన్ అంటూ ఉండేది కాదు. ఎప్పుడు ఒకే వాతావరణం, ఏడాదంతా ఒకటే వాతావరణం ఉండేది. కానీ భూమి యొక్క యాక్సిస్ ఒక 23.5 డిగ్రీస్ వాలి ఉంది. ఈ వాలి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ సన్ యొక్క ఎనర్జీ భూమికి రెండు పక్కల 23 డిగ్రీల నార్త్ అక్షాంశము, అలాగే 23 డిగ్రీల సౌత్ అక్షాంశం, ఈ రెండిటి మధ్యలో మ్యాక్సిమం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. సో సూర్యుడి గమనం కాదు అది, యాక్చువల్ భూమి తిరగడం వల్ల ఆ సూర్యుడి యొక్క రేసు ఒక్కొక్క సమయంలో 23 డిగ్రీల నార్త్ దగ్గర ఎక్కువగాను, ఒక్కొక్క పీరియడ్లో 23 డిగ్రీల సౌత్ దగ్గరగాను, ఇలా ఈ భూమి చుట్టూ తిరిగే సమయంలో దానివల్ల మనకి సీజన్స్ డెవలప్ అవుతుంది. మనం ఇప్పుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నాం, నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే సూర్యుడి ఎనర్జీ 23 డిగ్రీల నార్త్ దగ్గర ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతుందో ఆ సమయంలో మనకి సమ్మర్, అంటే మనకి మార్చి టు మేలో సమ్మరు. అలాగే సూర్యుడి గమనం దక్షిణార్ధగోళంలోని 23 డిగ్రీల సౌత్ వైపు ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మనకి వింటర్. ఈ రకంగా మనకి సీజన్స్ ఈ ఈ చుట్టూ తిరగడంలో మళ్ళీ ఆ ప్రదేశంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అదే సమయంలో మనకి ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరుగుతున్నాం కాబట్టి ఈ సీజన్స్ కూడా ఫిక్స్డ్ టైమింగ్స్లో మనకి వస్తుంటాయి. సో ప్రతి సీజన్లోనూ వచ్చేటటువంటి ఇంపార్టెంట్ వెదర్ ప్యాటర్న్స్ ఏంటి అంటే మనకి వింటర్లో కోల్డ్ వేవ్స్, అలాగే ఫాగు. ప్రీ మాన్సూన్ సీజన్లోనేమో అంటే సమ్మర్ సీజన్, ప్రీ మాన్సూన్ సీజన్ మాన్సూన్కి ముందుగా ఉన్నటువంటి మార్చి టు మే. ఈ సీజన్లో మనకి హీట్ వేవ్స్, థండర్ స్టార్మ్స్, సైక్లోన్స్ వస్తుంటాయి. మాన్సూన్ సీజన్లోనేమో మాన్సూన్ డిప్రెషన్స్, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్, ఫ్లడ్స్, డ్రాట్స్ వస్తాయి. నార్త్ ఈస్ట్ మాన్సూన్ సమయంలో సైక్లోన్స్, హెవీ రెయిన్ఫాల్ ఈవెంట్స్ ఇవి వస్తుంటాయి. ఇవి జనరల్గా మనకి వచ్చే విషయాలు. ఇప్పుడు వన్ బై వన్ చూసుకుందాం. మనం కోల్డ్ వేవ్స్ అంటే మనకి టెంపరేచర్స్ మన ఎగ్జిస్టింగ్ మన సగటు టెంపరేచర్లు అనుకున్నాం కదా, క్లైమేట్ హైదరాబాద్ క్లైమేట్కి మనకి వింటర్ టెంపరేచరు యావరేజ్ టెంపరేచరు ఒక 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీలు అనుకోండి. దాని నుంచి సడన్గా ఒక 5 డిగ్రీలు కనుక ఫాల్ అయిపోయినట్టయితే మనము కోల్డ్ వేవ్ వచ్చింది అంటాం అనమాట. 5 డిగ్రీల కంట ఫాల్ అయినట్టయితే నార్మల్ కంట దానికి కోల్డ్ వేవ్ వచ్చిందంట. ఆ కోల్డ్ వేవ్ ఎందుకు వచ్చింది అన్న దానికి కారణాలు మనకి ముందుగానే మనం ఈ వాతావరణాన్ని విశ్లేషణ చేసుకున్నప్పుడు మనకి ఏ వైపు నుంచి విండ్స్ రాబోతున్నాయి. మనకి వింటర్లో ఏమవుతుంది? వింటర్లో మనకి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కంట చల్లగా ఉంటుంది. ప్లస్ ఉత్తర భారతదేశంలో ఆ సమయంలో మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని హిమాలయ ప్రాంతాల నుంచి మనకి సైక్లోన్ లాగా మంచు తుఫాన్ లాంటివి వస్తుంటాయి. సో అక్కడ చల్లటి గాలులు వీస్తుంటాయి. సో మనం ఇందాక చెప్పినట్టు ప్రెషర్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకి రేపు నాకు విండ్స్ నార్దర్లీ విండ్స్ వస్తాయి, అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపుకి విండ్స్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది
అని అని తెలిసినప్పుడు నాకేం తెలియాలి? నాకు ఉత్తర భారతదేశంలో అక్కడ టెంపరేచర్లు ఎట్లా ఉంటాయి ప్రస్తుతం? మనకంటే తక్కువ ఉంటాయి, చాలా చల్లగా ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి రేపు ఎల్లుండి గాలులు వచ్చే అవకాశం ఉంది అంటే రాగల 2 రోజుల్లో మనకి ఇప్పుడున్న టెంపరేచర్ల కంట మరింత టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంది. ఒక కోల్డ్ వేవ్ మనకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం ఫోర్కాస్ట్ చేయగలుగుతాం. సో వీటికి ఈ అనాలిసిస్ ముఖ్యం. అలాగే ప్రీ మాన్సూన్ సీజన్ అంటే సమ్మర్ సీజన్లో హీట్ వేవ్స్ వస్తాయి. సమ్మర్ సీజన్లో దీనికి ఇందాక చెప్పిన దానికి ఆపోజిట్ నార్దర్న్ ఇండియా, మనకి రాజస్థాన్ ఆ ప్రాంతంలో మనకంటే టెంపరేచర్లు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ వైపు నుంచి గాలులు వస్తున్నాయి, ఆ గాలి దిశ మారింది అంటే ఏమవుతుంది, మనకి హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. లేదు మనకి సముద్ర ప్రాంతం నుంచి ఇటు మనం ఇప్పుడు తెలంగాణ సెంట్రల్లో ఉన్నాం. మనకి ఆ, ఈ ద్వీపకల్ప భారతదేశం అంటే దక్షిణ భారతదేశం ద్వీపకల్ప భారతదేశం ఎందుకన్నా మనం అన్ని వైపులా సముద్రంతో ఉన్నాము. బట్ తెలంగాణ ఇదే ల్యాండ్ లాక్డ్ స్టేట్. మనకు అన్ని వైపులా స్టే వివిధ స్టేట్లకు మధ్యలో ఉన్నాము. అయినప్పటికీ మనకి ఓవైపున అరేబియన్ సముద్రం ఉంది, ఓవైపు ఆ, బంగాళాఖాతం ఉంది. సో వీటి వైపు నుంచి మనకి గాలులు వస్తే ఏమవుతుంది, మనకి తేమ గాలి, ఇందాక చెప్పాం కదా, ఏ ప్రాంతం నుంచి వచ్చిన గాలులు ఆ ప్రాంతం యొక్క క్యారెక్టరిస్టిక్స్ని పట్టుకొస్తాయి. ఆ ప్రాంతం యొక్క లక్షణాలు, ఆ ప్రాంతం యొక్క లక్షణం ఏంటి, ఎక్కువ తేమ కలిగి ఉండటం ఆ గాలిలో. ఆ తేమ కలిగిన గాలి కనుక వేసవి కాలం మన ల్యాండ్ మీదకి వచ్చిన అంటే మనం అనాలిసిస్లో మనకి వెస్టర్లీ విండ్స్ కానీ ఈస్టర్లీ విండ్స్ కానీ వస్తున్నాయి రేపు రాగల 2 రోజుల్లో అని తేలితే ఏం చేస్తాం మేము, వెంటనే థండర్ స్టార్మ్కి అవకాశం ఉంది అని చెప్పి ఫోర్కాస్ట్ ఇస్తాం. ఎందుకని థండర్ స్టార్మ్ వస్తుంది? ఈ లాట్ ఆఫ్ మాయిశ్చర్ అనేది ఈ భూభాగం మీదకి వస్తుంది. భూభాగం బాగా వేడెక్కి ఉంటుంది. బాగా వేడెక్కి ఉన్నప్పుడు ఏమవుతుంది, కింద నుంచి పైకి వేడి గాలులు పైకి పోతూ ఉంటాయి. ఎందుకు పోతాయి? వేడి గాలి అంటే వేడి ఎక్కడం వల్ల గాలి తేలిక అవుతుంది. తేలిక అవడం వల్ల కింద బరువైన గాలులు కింద నుండి, చల్లటి గాలులు కింద నుండి వేడి గాలి అంతా పైకి పోతూ ఉంటుంది. ఆ పైకి పోయే గాలి దాంతో పాటు ఈ సముద్రం నుంచి వచ్చిన తేమ గాలిని పైకి తీసుకోవడం వల్ల పెద్దగా క్యుములోనింబస్ మేఘాలు మనకి ఈ వేసవి కాలంలో ప్రత్యేకత. ఈ వేసవి కాలంలో మనకి త్రూ అవుట్ మేలో అసలు మ్యాక్సిమం టెంపరేచర్ 40 డిగ్రీలు దాటకుండా వరుసగా వచ్చాయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం. ఆ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏమవుతుందంటే ఒక 2-3 గంటలు పెద్దగా ఉరుములు మెరుపులతోటి వర్షం పడిపోతుంది. ఆ ప్రాంతం అంతా చల్లబడిపోతుంది. 2-3 రోజుల వరకు చల్లబడిపోతుంది. మళ్ళీ మళ్ళీ 2-3 రోజులు వేడెక్కిన తర్వాత మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తేమ గాలి కనుక ప్రవేశించినట్టయితే ఆ ప్రాంతంలో మళ్ళీ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. అలా కాకుండా మనకి ఈ పశ్చిమ దిక్కు నుంచి లేదా ఉత్తర దిక్కు నుంచి గాలులు రాకుండా మనకి ఉత్తర భారతదేశం వైపు నుంచి నార్త్ వెస్ట్ నుంచి కానీ వాయువ్య భారతంలో మనకి ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి. రాజస్థాన్ ఆ ప్రాంతం నుంచి వచ్చే అవకాశం ఉంది విండ్స్ అని తేలితే మనం ఏం చేసుకుంటాము, మనకి ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ కంటే మరింత పెరిగే అవకాశం. ఎందుకంటే డ్రై ఎయిర్ వస్తుంది ప్లస్ హాట్ ఎయిర్ వస్తుంది. అటు నుంచి డ్రై అండ్ హాట్ ఎయిర్ ఆల్రెడీ మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాగల 2 రోజుల్లో మరింత టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి హీట్ వేవ్కి అవకాశం ఉంది అని చెప్పి మనం ఫోర్కాస్ట్ చేయగలుగుతాం. ఈ రకంగా వింటర్ సీజను, ప్రీ మాన్సూన్ సీజను లో ఉన్న వెదర్ ప్యాటర్న్స్ మనం అనుకున్నాం. అలాగే మాన్సూన్ సీజన్. మాన్సూన్ అంటే ఏంటి? మాన్సూన్ అంటే ఏంటంటే ఈ ఎత్తు తిరుగుతున్నప్పుడు ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ లార్జర్ గ్లోబల్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవి. ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఏమవుతుందంటే ఒక పెద్ద ఏరియా నుంచి మరొక పెద్ద ఏరియాలో ఉన్న లో ప్రెషర్ దగ్గరికి మనకి సమ్మర్లో మనకి మన ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా చాలా వేడిగా ఉండి ఇక్కడ ఒక హీట్ లో అంటాం, ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. మనకి దక్షిణార్ధగోళంలో పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఒక పెద్ద హై ప్రెషర్ ఉంటుంది. సో దాంతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఇది గ్లోబల్ విషయం అన్నమాట. దాంట్లో అందువల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ప్రాంతం నుంచి గాలులన్నీ భూమధ్య రేఖను దాటుకుని ఇటు నైరుతి దిక్కు నుంచి వచ్చి మన ఇండియన్ భూభాగం మీదకి వస్తుంటాయి. ఇది కూడా మనకి ఎర్త్ యొక్క మూమెంట్ వల్ల ఒక ఫిక్స్డ్ పీరియడ్ అరౌండ్ మే లాస్ట్ వీక్ నుంచి జూన్ ప్రాంతంలో ఇంచుమించుగా అవి
మన ఆ, మన కోస్ట్ దగ్గరికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడు చాలా ముందుగా ఇంచుమించు ఒక వారం రోజుల ముందుగా మనకి 23, 24 తారీఖుల్లోనే మనకి కేరళ భూభాగంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం దగ్గర ఉన్న పెద్ద పెద్ద సముద్రాలను దాటుకుంటూ హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇన్ని సముద్రాలను దాటుకుంటూ రావడం వల్ల వీటిలో విపరీతమైన తేమగాలులు ఉంటాయి. ఈ తేమగాలులు ఈ ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఇక్కడ అవన్నీ మేఘాలుగా ఏర్పడి మనకి ఈ వర్షాలు పడుతుంటాయి. ఇది మనకి ఇండియాకి ఒక పెద్ద వరం కింద చెప్పాలి. మనకి మాన్సూన్ అనేది మనకి ఇండియాకి లైఫ్ లైన్. మన ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడానికి, మన అగ్రికల్చర్ సర్వైవ్ అవ్వడానికి అన్నిటికీ కూడా మాన్సూన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే మనకి ప్రకృతి ప్రసాదం వల్ల ఆ కరెక్ట్గా ఆ పీరియడ్లో 4-5 నెలలు విపరీతమైన తేమకాలు అలా భూమధ్య రేఖను కొన్ని వేల మైళ్ళు ప్రయాణించి మన దగ్గరికి చేరుకోవడం, మన దగ్గర ఆ వర్షపాతాన్ని ఇవ్వడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. నార్త్ ఈస్ట్ మాన్సూన్లో మనకి తెలంగాణ ప్రాంతంలో పడవు. ఇటు ఆ, తమిళనాడు, ఆ, రాయలసీమ, రాయలసీమ కూడా కాదు, మనకి దక్షిణ కోస్తా ఆ ప్రాంతంలో కొద్ది ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడతాయి. ఇవి డిఫరెంట్ సీజన్స్. ఇప్పుడు మనకి ఈ సీజన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల మనం వీటిల్లో కూడా మార్పులు చూస్తున్నాం. సో ఈ వెదర్ అండ్ క్లైమేట్ అంటే ఏంటంటే, వెదర్ మనం ఇందాక అనుకున్నట్టుగా కొన్ని గంటలు, రోజులు లేదా నెలలు అంతవరకే. క్లైమేట్ అంటే కొన్ని ఏళ్ళ యొక్క డేటాని సంగ్రహించి మనం ఆ డేటాలో ఈ 3 నెలలు ఇలా ఉంటుంది, ఈ 4 నెలలు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకున్నది అది క్లైమేట్. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అంటే కొన్ని ఆ, దశాబ్దాలు, శతాబ్దాలలో జరుగుతున్న మార్పుల వల్ల జరిగే మార్పులు క్లైమేట్ చేంజ్. అయితే ఈ క్లైమేట్ చేంజ్కి కారణం ఏమిటి? అసలు భూమికి ఏ, ప్రకృతి ప్రసాదించిన వరం ఏమిటంటే, మనకి సూర్యుని నుంచి వచ్చిన వేడిమిలో కొంత భాగాన్ని మనకి అంటే ప్రాణికోటి జీవించడానికి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగిలిన దాన్ని బయటికి విడిచిపెట్టే సదుపాయం ఉంది. అంటే ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు కూడా సూర్యుని నుంచి వేడిని గ్రహించి దాన్ని మళ్ళీ రీరేడియేట్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ రీరేడియేట్ చేసే ప్రక్రియలో అది మొత్తం బయటికి వెళ్ళిపోకుండా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని కొన్ని గ్యాసెస్ అంటే కార్బన్ డయాక్సైడ్, మీథేను, ఇంకా ఫ్లోరో కార్బన్స్, అట్లాగే మన ఇది హ్యూమిడిటీ, అట్మాస్ఫిరిక్ హ్యూమిడిటీ, ఇవేంటంటే హీట్ని అబ్జార్వ్ చేసుకుని వాతావరణంలో నిలిపి ఉంచగలుగుతాయి. ఈ నిలిపి ఉంచగలగడం కూడా చాలా ఒక వరమే మనకి. ఎందుకంటే అవి కనుక లేకపోయినట్టయితే మన ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచరు -18 డిగ్రీలు ఉండేది. యావరేజ్ టెంపరేచర్ -18 డిగ్రీల యావరేజ్ టెంపరేచర్లో ఇక్కడ ప్రాణికోటి జీవించలేదు. కానీ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రకృతి ప్రసాదించిన మోతాదులో ఉండడం వల్ల మనకి ఇప్పుడు యావరేజ్ టెంపరేచర్ వచ్చి +15 డిగ్రీస్ అన్నమాట. +15 డిగ్రీస్ అంటే ఇది మనకి ఉష్ణమండలం కంట్రీస్, అలాగే అతి శీతల మండలాలు, వీటన్నిటి యొక్క యావరేజ్ తీసుకున్నట్టయితే యావరేజ్ ఎర్త్ టెంపరేచర్ అరౌండ్ 15 డిగ్రీస్. అదే గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేకపోయినట్టయితే -18 to 20 డిగ్రీస్ ఉండేదన్నమాట. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క అవసరం అయితే ఉంది, అవి చాలా ఇంపార్టెంటే. కానీ వాటిని మోతాదు మించి పెంచుకుంటూ పోవడం వల్ల మనకి ఈ యొక్క ముప్పు సంభవిస్తుంది. దీనికి కారణం ఏంటో చూద్దాం. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడము, ఆ, కరువు రావడము, లేకపోతే ఒక ప్రాంతంలో కరువు రావడము, ఒక ప్రాంతంలో ఫ్లడ్ రావటము, ఈ సీ లెవెల్స్ పెరిగిపోవడము, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇప్పుడు చూస్తున్నాం మనం. సడన్గా థండర్ స్టార్మ్ వస్తే ఇది వరకులా కాదు, ఇప్పుడు పెద్దగా ఉరుములు మెరుపులు, ఈ పిడుగుపాటికి 10 మంది చనిపోవడం, 20 మంది చనిపోవడం, విపరీతమైన లైట్నింగ్, విపరీతమైన థండరు, అలాగే విపరీతమైన డౌన్ పోర్ కూడా. ఒక్క అరగంటలో ఒకే ప్రదేశంలో 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడిపోవడము, ఇవన్నీ ఇది వరకు చూడని విషయాలు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వాతావరణంలోనూ అలాగే సీజన్స్లోనూ కూడా అనుకోని మార్పులు సంభవిస్తున్నాయి. సో వీటి వల్ల ఏంటంటే ప్రాణికోటికి చాలా ముప్పు
వీటి వల్ల మనం చూస్తున్నాం ఇప్పుడు డ్రాట్ రావడం, సీ లెవెల్స్ పెరిగిపోవడం, ఇప్పుడు అంటార్కిటికాలో ఉన్న మంచు విపరీతంగా కరిగిపోయి అవి ప్రపంచంలోని సముద్రాల్లో కలవడం వల్ల ప్రపంచంలోని సముద్రాల లెవెల్ కొద్దిగా పెరిగితే అనేక సిటీలు మునిగిపోయే పరిస్థితి. అయితే ఇది ఒక రోజు రెండు రోజుల్లో జరిగేది కాదు. కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా మానవుడు ఎబ్యూజ్ చేస్తున్నందువల్ల తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఎబ్యూజ్ చేస్తున్నందువల్ల ఈ గ్లోబల్ టెంపరేచర్స్ ఈ రకంగా పెరిగి ఈ రకమైన ముప్పులు మనకి వస్తున్నాయి. ఇవి ఏమేమిటో మనం చూద్దాం. మనకి ఇండియన్ కంటెక్స్ట్లో చూసినట్టయితే ఈ వీటి వల్ల మనకి ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వల్ల సడన్ గా కరువు రావడము ఒక ప్రాంతంలో, ఇంకొక ప్రాంతంలోనేమో ఎక్సెస్ ఫ్లడ్స్ రావడము, మాన్సూన్ కూడా సమయానికి రాకపోవడం, సమయానికి వచ్చినా కూడా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం. డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు మాన్సూన్ వచ్చేసింది, బాగానే ఉంది, కానీ డిస్ట్రిబ్యూషన్ సరిలేకపోవడం అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో విపరీతంగా వర్షాలు కురిసేసి ఉత్తర భారతదేశం అంతా ఎండిపోవడం, లేకపోతే ఉత్తర భారతదేశంలో విపరీతంగా కురిసి ఈశాన్య భారతదేశం ఎండిపోవడం, వీటిని డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం అంటే సమానంగా పంచకుండా. ఇప్పుడు మనకి యాక్చువల్గా సమానంగా ఏ ప్రాంతంలో ఎంత పడాలో మామూలుగా మన లాంగ్ టర్మ్ క్లైమేట్ యావరేజెస్ని బట్టి అంతకి అంత పడకుండా కొన్ని ప్రాంతాల్లో అధికంగా పడిపోవడం వల్ల అది ఏమవుతుంది, ఆ వాటర్ని మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉండదు మనకి. ఒకేసారి 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లు రెయిన్ పడితే డ్యాములు కూడా నిండిపోయి సడన్గా వాటర్ అంతా సముద్రంలోకి రిలీజ్ చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి కాకుండా వర్షాలు ఒక డిస్ట్రిబ్యూట్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పడినట్టయితే చక్కగా పంటలకి ఇచ్చుకునే టైంలో పంటలకి ఇచ్చుకోవచ్చు. మిగిలిన నీటిని మనకి తాగునీటి అవసరాలకి ఇతర అవసరాలకి డ్యాముల్లో స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఈ రకమైన ఎక్స్ట్రీమ్ చేంజెస్ వల్ల వాతావరణం ఒడిదుడుకులకి లోనయ్యి సడన్గా ఒక ప్రాంతంలో విపరీతమైన వర్షపాతం లేదంటే కరువు ప్రాంతాలుగా మారడం, ఇటువంటివన్నీ మనకి జరుగుతున్నాయి. మరొకటి నేచర్ కిల్స్, అంటే ప్రకృతి ద్వారా మరణాలు కూడా ఇదివరకు మీద చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇదివరకు మన చిన్నతనంలో ఈ పిడుగుపాటు వల్ల వీటి వల్ల ఇంతమంది మరణించడం మనం చూడలేదు. ఈ మధ్యన వచ్చిన ప్రతి వేసవకాలం మాకు వస్తున్న డేటాను బట్టి చూస్తే ఎక్కువ ప్రజలు ఈ లైట్నింగ్ డెత్ వల్ల ఎక్కువ చచ్చిపోతున్నారు. లైట్నింగ్స్, అలాగే హీట్ స్ట్రోక్స్, సైక్లోన్స్ వల్ల చాలా వరకు తగ్గింది. ఎందుకంటే మన టెక్నాలజీ పెరిగి మనం సైక్లోన్స్ని చాలా చక్కగా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాము. సైక్లోన్స్ని మటుకు చాలా చక్కగా ప్రిడిక్ట్ చేయడం వల్ల మనం ఆస్తి నష్టం నివారించలేకపోయినప్పటికీ ప్రాణ నష్టాన్ని మటుకు చాలా వరకు గత 2-3 దశాబ్దాల్లో జరిగిన మార్పుల వల్ల చక్కగా మనం నిరోధించగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటంటే మనకి అభివృద్ధి చెందినటువంటి వాతావరణ పరిశోధన వ్యవస్థ మనకి డెవలప్ అయింది. దీంట్లో ఏంటంటే మనం రాడార్స్, శాటిలైట్స్ వాడుతున్నాము. ఈ రాడార్స్, శాటిలైట్స్లో ఏంటంటే మనకి ఈ డాప్లర్ రాడార్, ఇప్పుడు మనం ఇందాక చెప్పిన మనకి వాతావరణ పరిశోధనలో ఆ, ఈ రెండు విషయాలు నేను ఇందాక ప్రస్తావించలేదు. మనం ఇప్పుడు సర్ఫేస్ అబ్జర్వేటరీస్, అప్పర్ ఎయిర్ అబ్జర్వేటరీస్ డేటాతో పాటుగా మనం రాడార్ డేటా మరియు శాటిలైట్ నుంచి వచ్చిన డేటా కూడా తీసుకుంటాం. ఈ రాడార్ డేటాలో ఏంటంటే మనకి ఇప్పుడు ఇది మన హైదరాబాద్లోని డాప్లర్ రాడార్ బిల్డింగ్ అన్నమాట. ఈ డాప్లర్ రాడారు 24/7 రన్ అవుతూ ఉంటుంది. దీని యొక్క రేంజ్ మాక్సిమం 500 కిలోమీటర్స్, ఎఫెక్టివ్గా రేంజ్ 250 కిలోమీటర్స్. అంటే 250 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మబ్బులన్నిటినీ కూడా మనం స్పష్టంగా చూడగలుగుతాం ఇందులోను. ఈ రాడార్ ద్వారా ఏంటంటే మనం తెలంగాణ సెంట్రల్ ప్రాంతంలో హైదరాబాద్ ఉండటం వల్ల ఇది మొత్తం తెలంగాణలోని 33 డిస్ట్రిక్ట్లు కూడా మన రాడార్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నది విశాఖపట్నం రాడార్ పిక్చర్. ఈ విశాఖపట్నం రాడార్ పిక్చర్లో హుద్హుద్ సైక్లోన్ అని ఈ 2014లో విశాఖపట్నం తీరాన్ని తాకింది. దాని యొక్క ఇమేజ్ అన్నమాట. ఇందులో మీరు స్పష్టంగా చూడగలుగుతున్నది ఈ సెంటర్గా రౌండ్గా ఉన్న ప్రాంతం ఏంటంటే ఇది సైక్లోన్ యొక్క ఐ అంటాం. తుఫాను యొక్క కన్ను. ఈ తుఫాను యొక్క కన్ను చుట్టూతా విపరీతమైనటువంటి వేగంతో గాలులు తిరుగుతూ ఉంటాయి. దీని చుట్టూతా ఇంచుమించు సముద్ర తలం నుంచి 15 నుంచి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు వాల్ క్లౌడ్ అని చెప్పేసి క్యూములో నింబస్ మేఘాలు ఉంటాయి.
ఇందులో ఈ ఈ హుద్హుద్ సైక్లోన్లో మేము అబ్జర్వ్ చేసింది, నేను ఆ రోజు అక్కడ లక్కీగా ఆ నేను హుద్హుద్ సైక్లోన్ని ట్రాక్ చేసిన మెంబర్స్లో ఒకడిని. విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్లో మేము ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇందులో ఉన్న గాలి వేగం 160 కిలోమీటర్ల నుంచి మనకి ఈ తీరం దాటే సమయానికి ఇంచుమించు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉన్నాయి. అంత గాలులతోటి డిస్ట్రక్షన్ జరిగింది. కానీ ఈ హుదూద్ సైక్లోన్ వైజాగ్ పట్టణాన్ని కరెక్ట్గా తాగుతుంది అన్న విషయం మనకి ఒక 5 రోజుల ముందే స్పష్టంగా మనం ఫోర్కాస్ట్ ఇవ్వగలిగాం. మామూలుగా ఇప్పుడు వచ్చి ఒక సైక్లోన్ వస్తుంది అంటే ఫస్ట్ మనకి అంచనా శాటిలైట్ పిక్చరు కొన్ని వేల కిలోమీటర్లు కవర్ చేస్తుంది మనకి శాటిలైట్ పిక్చర్. సో ఇది ఒక శాటిలైట్ పిక్చర్. ఈ శాటిలైట్ పిక్చర్ చూడండి, ఇది ఇండియా అయితే ఇండియాకి చుట్టూతా ఒక కొన్ని వేల కిలోమీటర్ల వరకు, ఎందుకంటే శాటిలైట్ 36,000 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రోనస్ ఆర్బిట్ అంటాం. అంటే ఎప్పుడు మన ఇండియా మీదే ఉండి తిరగాలి అంటే అది 36,000 కిలోమీటర్ల ఎత్తులో దాన్ని సెట్ చేసినప్పుడు అది ఏంటంటే మన ఎర్త్ మూమెంట్తో పాటు కరెక్ట్గా ఎప్పుడు మన ఇండియా మీదే ఉండేలాగా అది తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ అది పంపిన చిత్రాలు మనం గమనించినట్టయితే ఇందులో ఈ క్లౌడ్ పిక్చర్స్ మనకి ఒక ఇండియాకి చుట్టుపక్కల కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా కవర్ అవుతాయి. సో మనకు వచ్చే సైక్లోన్స్ మ్యాక్సిమం ఇండియాని తాకే సైక్లోన్స్ ఈ మనకి బంగాళాఖాతంలో ఈ ఏరియా అంటే మన అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో అల్పపీడనాలుగా ఏర్పడి ఇవి ఇలాగ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయువ్య దిక్కులో ప్రయాణిస్తూ వచ్చి మన ఈస్ట్ కోస్ట్ భారతదేశం యొక్క తూర్పు తీరం ఎక్కడి నుంచి మనకి చెన్నై దిగువ నుంచి కన్యాకుమారి నుంచి కలకత్తా వరకు ఈ మధ్యలో ఎక్కడైనా ఇవి తీరాన్ని దాటుతుంటాయి. సో ఈ ట్రాకింగ్ గురించి మనకి మొదట్లో ఇప్పుడు న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ ద్వారా ఏంటంటే మనకి ఈ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నది అన్న సంగతి కూడా మనకి ఒక వారం రోజుల ముందుగానే తెలుస్తుంది. ఆ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతోంది అని తెలిసిన తర్వాత అక్కడ దానికి తగినట్టుగా క్లౌడింగ్ డెవలప్మెంట్ ఉందా లేదా అన్నది మనకి శాటిలైట్ పిక్చర్ ద్వారా తెలుస్తుంది. శాటిలైట్ పిక్చర్ని మనం రెగ్యులర్గా ప్రతి అరగంటకి ఒక పిక్చర్ జనరేట్ అవుతుంది మనకి. ఈ జనరేట్ అయిన పిక్చర్స్ని మనం కంటిన్యూస్గా గమనించినట్టయితే వాటి మూమెంట్ ఎటు ఉంది, మన ప్రిడిక్షన్ ప్రకారం మన న్యూమరికల్ మోడల్ ఏమి సూచిస్తోంది, ఏ రకంగా మూవ్ అవుతుంది, అట్లాగే దీన్ని బట్టి మనం ఒక వారం రోజుల ముందే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వారం రోజుల ముందుగానే మనం ట్రాక్ ఇచ్చేయగలుగుతున్నాం. కొన్ని వేల కిలోమీటర్లలో దూరంలో ఉండగానే మనం ఇది ఈ ప్రాంతంలో తగిలే అవకాశం ఉంది, ఈ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది, తద్వారా ఇది ఎంత బలపడుతుంది, సముద్రంలో ఎన్ని రోజులు ఉంటుంది అన్న దాన్ని బట్టి దాని యొక్క బలం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సముద్రం నుంచి ఎనర్జీ డెరైవ్ అవుతుంది సైక్లోన్కి. సో ఈ సైక్లోన్ సముద్రంలో ఎన్ని రోజులు ప్రయాణిస్తుంది, ఏ దిక్కులో ప్రయాణిస్తుంది, ఇవన్నీ మనకి అంచనాలు దొరికాక దాని ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో అన్నది కూడా దొరుకుతుంది. సో మనకి ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఏ రాష్ట్రంలో అది తీరాన్ని దాటుతుంది, ఏ రాష్ట్రంలో దానికి యొక్క డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది, పర్టికులర్గా ఏ జిల్లాలో ఎక్కువ ఉంటుంది అన్నది చాలా ముందుగా 4-5 రోజులు ముందుగా తెలియడం వల్ల మనం సంబంధిత అధికారులందరికీ అలర్ట్లు పంపించడం వల్ల అక్కడ ఎవాక్యుయేషన్ మెజర్స్ ఇవన్నీ తీసుకుని చాలా చక్కగా ప్రాణ నష్టాన్ని మటుకు ఇంచుమించు లేకుండా హుద్హుద్ సైక్లోన్లో ఓన్లీ ఒకళ్ళో ఇద్దరు చనిపోయారంతే. అది చాలా తీవ్రమైన సైక్లోను, అత్యంత పాపులేషన్ డెన్సిటీ ఉన్న ప్రాంతంలో తాకింది. మామూలుగా అంత పాపులేషన్ డెన్సిటీ ఉన్న చోట్ల తాకితే చాలా వందల ప్రాణాలు పోయేవి గతంలో. అయితే ప్రస్తుతం వచ్చిన వార్నింగ్స్ వీటి డెవలప్మెంట్ వల్ల మనకి చాలా యొక్క ప్రాణ నష్టాన్ని మనం నివారిస్తున్నాం. ఇదిగోక మరి ఒక స్పష్టమైన పిక్చర్ ఒక 150 కిలోమీటర్స్ రేంజ్లో ఇంచుమించు 200 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ మధ్యలో మనకి ఎంత స్పష్టమైన ఐ కనపడింది అంటే అది చాలా స్ట్రాంగ్ సిస్టమ్ అన్నమాట. ఈ ఐ యొక్క డయామీటర్ వచ్చి 10 నుంచి 15 కిలోమీటర్లు. ఇది కూడా మనం రాడార్లో వచ్చిన ఇమేజ్ని బట్టి దాన్ని కూడా మెజర్ చేసే మనకి పరిజ్ఞానం ఉంది. సో ఇంత స్పష్టమైన ఐ చుట్టూ ఇన్ని వందల కిలోమీటర్ల వేగంతో సముద్రంలో ఒక సుడిగుండం లాగా తిరుగుతున్న తుఫాను
ఏదైనా ప్రాంతాన్ని తాకితే అక్కడ తీవ్రమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి. అయితే మనం ముందుగా హెచ్చరికలు చక్కగా పంపించడం వల్ల ప్రాణ నష్టాన్ని పూర్తిగా నివారించగలుగుతున్నాం. అయితే ఆస్తి నష్టాన్ని మనం ఏమీ చేయలేం. దాన్ని ఎందుకంటే సైక్లోన్ని ప్రివెంట్ చేసే మెకానిజం ఇంతవరకు లేదు. దానికి తగినట్టుగా మనం మెజర్స్ తీసుకుని మనము దాని నుంచి ఎట్లా రక్షింపబడతాము అన్నది చేసుకోగలుగుతాం, మాత్రమే మనం చేసుకోగలుగుతున్నాం. సో ఈ యొక్క డెవలప్మెంట్స్ వల్ల మనం చాలా వరకు ఉపయోగం పొందుతున్నాం. సో నవ్ అగైన్ కమింగ్ టు. సో ఈ వివిధ వాతావరణ మార్పుల వల్ల మనము ఆ, ప్రాణ నష్టాన్ని చూస్తున్నాం. ప్రాణ నష్టం, ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వల్ల మామూలుగా జరిగే వాతావరణ మార్పులు కాకుండా ఈ యొక్క టెంపరేచర్లు పెరగడం వల్ల వాతావరణం వివిధ మార్పులకు గురయ్యి దాని ద్వారా జరుగుతున్న ఉపద్రవాలు ఏంటంటే హీట్ వేవ్స్. హీట్ వేవ్స్ కూడా గతంలో ఉన్నవాడి కంటే చాలా పెరిగిపోయాయి ఇప్పుడు. మా చిన్నతనంలో వేసవి కాలంలో హాయిగా అందరూ బయట ఆడుకునే పరిస్థితి. ఇప్పుడు చూస్తే వేసవికాలం అంటే లక్కీగా ఈ వేసవికాలం మనకి మే నెలలో వర్షాలు లేకుండా ఇది ఎండలు లేకుండా తగ్గిపోయాయి. కానీ మామూలుగా వర్షాకాలంలో ఇది ఎండాకాలంలో మే నెలలో అసలు చిన్నపిల్లలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, విపరీతమైన హీట్. 40 డిగ్రీలు దాటి 41, 42 డిగ్రీలు ఒక ప్రాంతంలో 2-3 రోజులు కనుక కొనసాగినట్టయితే ఆ ప్రాంతంలో హీట్ వేవ్ కండిషన్ మనం ఏం చెప్తామంటే ఇప్పుడు 30 ఏళ్ల యావరేజ్ టెంపరేచర్ కంట 5 డిగ్రీలు పైబడి ఉంటే అక్కడ హీట్ వేవ్ అని చెప్తాం. కానీ అంతవరకు పెరగకుండానే ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి. ఎందుకంటే 41, 42, 43 డిగ్రీలు 2-3 రోజులు కొనసాగినట్టయితే విపరీతమైన హీట్ అక్యుములేషన్ ఉండి ఆ ప్రాంతంలో చాలా యొక్క డీహైడ్రేషన్ వీటికి గురవడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో బయట పనిచేసే కార్మికులు ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు అవాయిడ్ కూడా చేయలేరు. అలాంటి వాళ్ళకి విపరీతమైన ముప్పు ఉండి చాలా ప్రాణాలు పోవడానికి ఇవన్నీ కూడా ఉపద్రవాలకి కారణం ఏంటి అంటే ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్కి కారణాలు ఏంటి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ విపరీతంగా పెరిగిపోయింది. సిటీలను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాము. కాంక్రీట్ జంగిల్లాగా తయారు చేసుకుంటున్నాము. ఈ కాంక్రీట్ జంగిల్లాగా అంటే ఇప్పుడు మనము ప్రకృతి ప్రసాదించింది ఒక వరం అని చెప్పాము. ఏంటది? మనకి భూమి మీదకి వచ్చిన టెంపరేచరు ఎంత ఉండాలో అంత ఉంచుకుని, అంటే ప్రాణికోటి మనుగడకి ఎంత సరిపడా ఉండాలో అంత ఉంచుకుని మిగిలిన దాన్ని మనం వెంటిలేట్ చేసి అంటే బయటికి పంపించే ఏర్పాటు ఉంది. చాలా చక్కనైన ఏర్పాటు అది. అయితే దాన్ని మనం దానికి అయితే ఎంత నిలబెట్టాలో అంత కూడా నిలబెట్టడం గురించే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, ఇవి కొంత టెంపరేచర్ని నిలబెట్టాలి. ఇప్పుడు మనకి చంద్రుడి మీద అట్మాస్ఫియర్ ఏమీ లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చంద్రుడి మీద బయట పగలు విపరీతమైన వేడి, రాత్రి విపరీతమైన చల్లదనం. ఎందుకంటే వచ్చిన వేడిమి అంతా బయటికి పోతుంది. వచ్చిన వేడిమి అంతా బయటికి పోయినా కష్టమే. ఈ వేడిమిని నిలిపి ఉంచే మెకానిజం లేకపోయినా కష్టమే. సో ఆ రెండు ఉన్న చాలా చక్కటి మనకి ప్రకృతి ప్రసాదించిన ప్లానెట్ని మన అవసరాల దృష్ట్యా మనం ఈ విధంగా ఇది చేసుకోవడం వల్ల, డిస్ట్రాయ్ చేసుకోవడం వల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల మనం టెంపరేచర్ని ఉండాల్సిన దానికంట ఎక్కువ మనం ఉంచేసుకుంటున్నాము. అలా ఉంచుకున్నందువల్ల మన వాతావరణంలో ఉంచినందువల్ల వాతావరణం విపరీతమైన మార్పులకి లోనవుతోంది. ఇప్పుడు మనం ఒక ఆ, ఇప్పుడు ఈ సిటీ పెరిగిపోతే నష్టం ఏమిటండి? సిటీ పెరిగిపోతే ఒక ఖాళీ స్థలం ఉందనుకోండి, మీకు 500 గజాల ఖాళీ స్థలం ఉంది. దాంట్లో ఏదో చెట్టు చేమ గడ్డి గాదం ఉన్నాయనుకోండి, అది అబ్జర్వ్ చేసుకునే క్వాంటిటీ ఆఫ్ హీట్ ఒక 10 యూనిట్లు అనుకోండి. ఆ 10 యూనిట్లో అది మళ్ళీ బయటికి పంపించేది ఒక 5 యూనిట్లు బయటికి పంపించే శక్తి మామూలుగా, అంటే ప్రకృతి దాన్ని మనం మానవుడు టచ్ చేయనప్పుడు దానికి ఉన్న కెపాసిటీ అది అనుకుందాం. ఇప్పుడు అందులో మీరు ఒక 5 స్టోరీడ్ బిల్డింగ్ కట్టారనుకోండి. 5 స్టోరీడ్ బిల్డింగ్ కడితే ఒక 40x60, అంటే ఇప్పుడు దాని యొక్క ఉపరితలం ఇది వరకు ఎంత, 50x50, ఒక 2500 స్క్వేర్ ఫీట్ ఉన్నదల్లా మనం అన్ని వైపులా గోడలతోటి కట్టేటప్పటికి అది ఒక 10,000 15,000 స్క్వేర్ ఫీట్ యొక్క ఏరియా అబ్జార్బ్ చేసుకోగలిగిన ఏరియా అక్కడ క్రియేట్ అవుతుంది. అంటే
ఇది వరకు ఉన్నదానికంటే ఒక 10 రెట్ల హీట్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉన్నటువంటి మెటీరియల్ తోటి మనం సర్ఫేస్ని పెంచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు అన్ని వైపులా గోడలు వస్తాయి కదా బిల్డింగ్ కడితే, ఆ గోడలన్నిటి యొక్క వైశాల్యం కలిపితే ఈ స్థలం కంటే ఎక్కువ ఉంటుంది కదా. సో ప్లస్ ఆ కట్టిన మెటీరియల్లో మెటల్ వాడతాము, ఇసుక, సిమెంటు, కాంక్రీటు, గ్రానైటు అన్నీ వాడటం వల్ల ఇవన్నీ మరింత అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ కలిగిన, హీట్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ కలిగిన వస్తువులు. సో ఏమవుతుంది మనకి, ఇది వరకు ఉన్న ఖాళీ స్థలానికి 10 రెట్ల హీటు ఒక బిల్డింగ్ కట్టిన వెంటనే అక్కడ సిద్ధమవుతుంది. ఇలాంటి ఎన్ని వేల బిల్డింగ్లు మనం సృష్టించుకుంటున్నాం, సిటీలను ఎంతకంటే పెంచుకుంటూ పోతున్నాం. ఆ సిటీ అయితే ఈ టెంపరేచర్లు పెరిగిపోతుంటే మనం ఏం చేస్తున్నాం, ఏసీలు కొనుక్కుంటున్నాం. ఏసీలు కొనుక్కుంటే ప్రతి ఏసీ కూడా బోల్డ్ హీట్ జనరేట్ చేస్తుంది, బోల్డ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అదొక మళ్ళీ యాడెడ్ ఎఫెక్ట్ అన్నమాట. ఈ టెంపరేచర్ నుంచి విముక్తి పొందడానికి ఈ టెంపరేచర్ని మనం ఇప్పుడు ఎవరైనా ఏసీ లేకుండా పడుకునే పరిస్థితి ఉందా? సామాన్యుల మానవుడు, మధ్యతరగతి వాడు కూడా తల తాకట్టు పెట్టినే ఏసీ కొనుక్కుని వేసవికాలం ఏసీ వేసుకోలేకపోతే ఎవరు పడుకోలేకపోతున్నారు. ఇది వరకు ఉందా? మా చిన్నతనంలో హాయిగా ఆరు బయట పడుకునే వాళ్ళం, మనం అందరం అలా పెరిగిన వాళ్ళమే. ఒక 40-50 ఏళ్ల క్రితం పరిస్థితి ఈ రోజు ఉందా? ఈ రోజు అటువంటి పరిస్థితులు లేకుండా చేసుకున్నది ఎవరు? మనం చేసుకున్న మన అవసరాలకి మనము ఆలోచించకుండా మనం చేస్తున్న ప్రకృతి విధ్వంసం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సిమిలర్లీ ఈ అర్బన్ ఏరియాస్లో ఇంపార్టెంట్గా, ముఖ్యంగా కాంక్రీట్ బిల్డింగ్స్ క్లోజ్గా ఇలా కట్టేసి, మనం అనుకున్నాం ఇప్పుడు 500 స్క్వేర్ ఫీట్ ఉన్న ఏరియాలో మనం 2000 స్క్వేర్ ఫీట్ ఒక సర్ఫేస్ ఏరియాని చుట్టూతా ఉన్న గోడలు, మెటీరియల్ వీటన్నిటితోటి సిద్ధం చేసేటప్పటికి అక్కడ ఉన్న హీట్ అబ్జార్బింగ్ కెపాసిటీకి, గతంలో ఉన్న ఖాళీ స్థలం హీట్ అబ్జార్బింగ్ కెపాసిటీకి 10 నుంచి 20 రెట్ల కెపాసిటీని మనమే సృష్టించి మనమే పెంచుతున్నాము. మరొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు అర్బన్ ఫ్లడ్డింగ్ ఒకటి విచిత్రం. మా చిన్నతనంలో ఇక్కడ మేము కోస్తా ప్రాంతంలో ఉన్నప్పుడు, ఏలూరు, తణుకు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా వరదలు వచ్చేవి. వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్న బంధువులు వాళ్ళ వరదలంటే ఎరగరు. వరదలు ఎరగగా, అరే వరదలు ఎట్లా వస్తాయి, ఇంట్లోకి నీళ్ళు ఎట్లా వస్తాయి, చాలా విచిత్రంగా ఉంది, ఈసారి వరదలు వచ్చినప్పుడు మాకు ఫోన్ చేయండి, మేము వస్తాము, మేము చూడాలి అనేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు, సిటీలోనే వరదలు వస్తున్నాయి. సిటీలో కార్లు కొట్టుకుని పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది? ఎందుకంటే ఇప్పుడు ఈ సిటీలో మనకి వాటర్ అబ్జార్బ్ చేసుకునే ఫెసిలిటీ లేకుండా అన్ని తార్ రోడ్లు, కాంక్రీట్ తోటి మనం పేమెంట్స్, అట్లాగే అపార్ట్మెంట్లో కూడా వచ్చిన నీరు, ఇప్పుడు ఒక 1 సెంటీమీటర్ రెయిన్ అంటే డెఫినేషన్ ఏమిటి? ఒక స్క్వేర్ ఏరియా, ఒక 1 మీటర్ బై 1 మీటర్ స్క్వేర్ ఏరియా తీసుకున్నప్పుడు ఒక 1 సెంటీమీటర్ రెయిన్ ఫాల్ అంటే అక్కడ అబ్జార్ప్షను, ఎవాపరేషను, ఈ పెర్కులేషను ఇటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా అక్కడ రెయిన్ పడినప్పుడు ఒక 1 సెంటీమీటర్ థిక్నెస్ వాటర్ సర్ఫేస్ మీద నుంచి 1 సెంటీమీటర్ థిక్నెస్ ఏర్పడితే అది 1 సెంటీమీటర్ రెయిన్. సో ఇప్పుడు మనకి ఒక 5 సెంటీమీటర్ల రెయిన్ సిటీలో నమోదైంది అనుకోండి. సిటీలో నమోదైతే ఏమవుతుంది? సిటీలో అన్ని కాంక్రీట్ బిల్డింగ్స్, అందరికీ కాంక్రీట్ పేవ్మెంట్స్, లోపల కూడా ఎవరికి వాటర్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ లేదు. రోడ్డు ఒక 60 ఫీట్ రోడ్డు, 50 ఫీట్ రోడ్డు ఉందనుకోండి. ఈ రోడ్డు మీదకి మొత్తం చుట్టుపక్కల నుంచి వచ్చిన నీరంతా రోడ్డు మీదకి వచ్చేసేస్తుంది. మొత్తం రోడ్డు మీదకి వచ్చేటప్పటికి రోడ్డు మీద 5 సెంటీమీటర్స్ రెయిన్ అలా వచ్చి 60 సెంటీమీటర్స్, 70 సెంటీమీటర్స్ ఎత్తులో మనకి ఒక షీట్ ఆఫ్ వాటర్, మనకి కార్ టైర్ మునగడానికి ఎంత కావాలి? ఒక 50 సెంటీమీటర్ల పైన అయితే కార్ టైర్ పైకి లేచిపోతుంది. సో కార్స్ ఆర్ ఫ్లోటింగ్ ఇన్ సిటీ. ఇది ఎవరు క్రియేట్ చేసుకున్నారు? మనం క్రియేట్ చేసుకున్న డిస్ట్రక్షన్. మనకి వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ లేకుండా బిల్డింగ్స్ కట్టేసుకోవడము, ఎవరికి ఇంకుడు గుంతలు కానీ ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. వేరే మనకి క్లబ్ హౌస్కో మరో స్విమ్మింగ్ పూల్కో ఖర్చు పెడతాం కానీ అక్కడ ఫస్ట్ ఒక ఫ్లాట్ కొనుక్కుంటే అందులో ఈ సదుపాయాలన్నీ ఉన్నాయా, క్లబ్ హౌస్ ఉందా, లేకపోతే స్విమ్మింగ్ పూల్ ఉందా, ఇది ఉందా, అది ఉందా అని చూస్తున్నారు. కానీ అక్కడ ఇంకుడు గుంత ఉందా, అక్కడ బోర్లు వేయకుండా ఏమన్నా ఫెసిలిటీ ఉందా, బోర్లలో వాటర్ ఉంటుందా, ఏమన్నా చెట్టు చేమ ఉంటుందా అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మన యొక్క ఆ, జీవన ముందు గతికి మనం ఆలోచించకుండా వేరు టెంపరీగా ఈ రోజు సుఖం ఏదుందో దాన్ని చూసుకుంటూ పోవడం వల్ల మనంతట మనం దీన్ని తెచ్చుకుంటున్నాం. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం చెప్పుకున్నాం, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాటర్ వేపరు, నైట్రస్ ఆక్సైడ్, ఇవి తగినంత మోతాదులో ఉండటం వల్ల మనకి
ఈ యావరేజ్ టెంపరేచర్ 15 డిగ్రీస్గా ఉంటుంది, అవి లేకపోతే 18 డిగ్రీస్గా ఉండేది. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? ఇండస్ట్రియలైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ తప్పదు, బట్ ఇండస్ట్రియలైజేషన్లో తగిన పొల్యూషన్ నామ్స్ పాటించుతూ, ఇప్పుడు వీటిల్లో మనకి ఈ డిస్ట్రిబ్యూషన్లో చూసినట్టయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ అత్యధికంగా ఉంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాంపోజిషన్లో 79.7% కార్బన్ డైఆక్సైడ్. మిగిలినవి మీథేన్. మీథేన్ దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది? ఈ యానిమల్ వేస్ట్, ల్యాండ్ ఫాల్స్, ఇటువంటి వాటి వల్ల క్రియేట్ అవుతుంది. అలాగే హెచ్ఎఫ్సిస్ అంటే ఫ్లోరోక్లోరో కార్బన్స్. ఇవి మనం అన్ని నిరోధించలేనివి. అవి మనం నిరోధించగలిగి చక్కగా తగ్గించుకోగలిగింది ఎక్కువ మోతాదులో ఉన్నది ఏంటయ్యా అంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణాన్ని మానవుడు తన యొక్క కంట్రోల్ని పాటించడం ద్వారా తగ్గించుకోవడానికి చాలా అవసరం ఉంది, చాలా అవకాశం ఉంది. సో కార్బన్ డైఆక్సైడే ఇందులో వీటిలో మేజర్ షేర్ కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించుకునే అవకాశం కూడా మనకి ఉంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి మనం ఎప్పుడైతే బ- ప్రభుత్వాలకి ఈరోజు పట్టింపు లేదు, ప్రజలకి కూడా ప్రజలు ఏదో ఇప్పుడు మనకి ప్లాస్టిక్ బ్యాగ్స్ యూసేజ్ ఉంది. ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్లాస్టిక్ బ్యాగ్ యూసేజ్ చేయొద్దు, అవి వాటి వల్ల చాలా పొల్యూషన్, చాలా ఇది చేస్తుందని. మనం ఎవరైనా వింటున్నామా? ప్రతి వాళ్ళము రెగ్యులర్గా వాడేస్తూనే ఉన్నామా? అందరూ వాడుతున్నారు, నేను వాడితే ఏమైంది అని చెప్పి. ఇది ఈ ఈ పద్ధతి కొనసాగినంత కాలము మనకి భరోసా మనం క్రియేట్ చేసుకోకుండా, మనం రేపటి సంగతి ఆలోచించకుండా ఈ రోజు బాగానే ఉన్నాం చాలు, ఈ రోజు వేడిగా ఉంది ఏసీ వేసుకున్నాం చాలు, ఆ రకంగా ఆలోచిస్తూ ఉండటం వల్ల మనం మన ఎన్విరాన్మెంట్ని నాశనం చేసుకుంటున్నాము. సో దీని నుంచి మనని మనం కాపాడుకోవడానికి ఒక ఆ, ఒక ఉద్యమం లాగా రావాలి. ఒక ఉద్యమం లాగా వచ్చి అందరూ చదువుకున్న వాళ్ళందరూ ఉన్నాం, చాలా మంది ఉన్నాము, బట్ ఎవరికీ కూడా టైం లేదు ఇటువంటి విషయాల గురించి ఆలోచించడానికి కానీ, వీటి గురించి సరైన మెజర్స్ తీసుకోవడానికి కానీ ఎవరికి టైం లేనివందల మనం అనుకుంటున్నాం మన పిల్లలకి ఒక 2 కోట్ల ఆస్తి ఇచ్చాం, 3 కోట్ల ఆస్తి ఇచ్చామని. అది ఏమాత్రము పనికిరాదు. వచ్చే వచ్చే 20-30 ఏళ్లలో మనకి పీల్చే గాలిలో విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోయి ఆ, మనకి తాగే నీటిలో పొల్యూషను, తినే తిండిలో పొల్యూషను, అన్నిట్లోనూ పొల్యూషన్ పేర్కొన్న తర్వాత మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ప్రాపర్టీ ఉన్నా అవి నిరర్ధకంగా అవుతాయి. ఈ విషయాన్ని గుర్తెరిగి మనం కొంతవరకైనా వీటి గురించి మనం మెజర్స్ తీసుకున్నప్పుడు మనం ప్రాణికోటి యొక్క మనుగడకి, మన యొక్క సుఖమయ జీవితానికి కొంతవరకు దోహదం చేయగలుగుతాం అన్నది నా అభిప్రాయం. సో ఈరోజు ప్రస్తుతం ఇంతటితో నేను ముగిస్తున్నాను.